హలో క్లాస్! ఇవాళ మనం ఎక్సర్సైజ్ 2.2 సాల్వ్ చేస్తున్నాం. కానీ 2.2 సాల్వ్ చేయడం కంటే ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అందులో ఫస్ట్‌ది యూనివర్సల్ సెట్ అండ్ సబ్‌సెట్. ఓకేనా? ఇక్కడ మీరు గమనిస్తే అసలు యూనివర్సల్ సెట్ అంటే ఏంటి? దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు సెట్ యూ తీసుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఓకేనా? ఇప్పుడు మీరు గమనిస్తున్నారా? ఈ 1-10 న్యాచురల్ నంబర్సే మన ప్రపంచం. అంతే గదా! మనం తీసుకున్న సెట్‌కి. అన్ని పాసిబుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా! ఈ సెట్‌లో. సో, ఈ మొత్తం సెట్‌ని యూనివర్సల్ సెట్ అని అంటాం. ఓకేనా? ఇది యూనివర్సల్ సెట్. అంటే దాని అర్థం ఏంటి? వి కన్సిడర్ ఆల్ పాసిబుల్ ఎలిమెంట్స్. ఓకేనా? ఉన్న అన్ని ఎలిమెంట్స్‌ని మనం ఒక సెట్ కిందికి అనుకుంటే దాన్నే యూనివర్సల్ సెట్ అని అంటాము. ఇప్పుడు ఇంకొక సెట్ చెప్తాను చూడండి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3, 4, 5. ఇప్పుడు ఏ సెట్‌ని గమనించండి. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ లైక్ ఏలో ఉన్న 1, 2, 3, 4, 5 ఈ అన్ని ఎలిమెంట్స్ యూలో కూడా ఉన్నాయి కదా! యూలో కూడా 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది. అంతేనా కదా! ఎప్పుడైతే ఏ సెట్‌లో ఉన్న ప్రతి ఎలిమెంట్ యూ సెట్‌లో ఉంది అంటే వెనెవర్ ఎవ్రీ ఏ సెట్ ఎలిమెంట్ ఈజ్ ఇన్ యూ సెట్. ఓకేనా? ఎప్పుడైతే ఎవ్రీ ఏ సెట్ ఎలిమెంట్ అంటే ఏ సెట్‌లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ యూ సెట్‌లో ఉన్నాయనుకోండి. దెన్ అప్పుడు మనం ఏమంటాము? ఏ ఈజ్ అ సబ్‌సెట్ ఆఫ్ యూ. ఓకేనా? దీన్ని సింబాలిక్‌గా ఎలా రాస్తాము అంటే ఏ ఈజ్ సబ్‌సెట్ ఆఫ్ యూ. ఓకేనా? ఇలా మనం దీన్ని సింబాలిక్‌గా రిప్రజెంట్ చేస్తాము. అర్థమవుతుందా? ఇప్పుడు మీకు యూనివర్సల్ సెట్ అంటే ఏంటి? సబ్‌సెట్ అంటే ఏంటి? అనేది క్లారిటీ ఉందా? సరే. ఇంతేనా యూనివర్సల్ సెట్, సబ్‌సెట్ అంటే ఇంకో 2 పాయింట్స్ ఉన్నాయి. ఆ 2 పాయింట్స్ కూడా ఇక్కడ రాస్తాను చూడండి. ఇంకో పాయింట్ ఏంటి అంటే ఎవ్రీ సెట్ ఈజ్ సబ్‌సెట్ టు ఇట్‌సెల్ఫ్. ఓకేనా? దీని అర్థం ఏంటి అంటే ఏ అనేది యూకి సబ్‌సెట్ కదా! యూ అనేది కూడా యూకి సబ్‌సెట్టే. ఓకేనా? ఇప్పుడు ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఏ సెట్‌లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఇప్పుడు 1, 2, 3, 4, 5 అనేవి యూ సెట్‌లో ఉన్నాయనుకోండి. అప్పుడు మనం ఏమంటున్నాం? ఏ సెట్ ఈజ్ ఎ సబ్‌సెట్ ఆఫ్ యూ అంటున్నాం కదా! అలాగే యూ సెట్‌లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ 1-10 ఏవైతే ఉన్నాయో అవి యూ సెట్‌లో ఉంటాయి కదా! అందుకే యూ సెట్ ఈజ్ అ సబ్‌సెట్ టు యూ అన్నమాట. అర్థమవుతుందా? అలా ఎవ్రీ సెట్ ఈజ్ సబ్‌సెట్ టు ఇట్‌సెల్ఫ్. ఓకేనా? ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి పైన ఇంకో పాయింట్‌ని. నల్ సెట్ ఈజ్ అ సబ్‌సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఓకేనా? అంటే దీని అర్థం ఏంటి అంటే ఫస్ట్ మీకు నల్ సెట్ అంటే ఏంటో తెలుసా? ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. నల్ సెట్ అంటే సెట్ ఎంప్టీగా ఉండడం. నల్ సెట్‌ని ఇలా లేదా ఇలా మనం రిప్రజెంట్ చేస్తాము. ఓకేనా? నల్ సెట్ ఈజ్ అ సబ్‌సెట్ ఆఫ్ యూ అని మనం చెప్పేస్తున్నాం. ఎలా చెప్తాము అంటే ఇక్కడ చూడండి అసలు సబ్‌సెట్ అంటే ఏంటి? ఒక సెట్‌లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఇంకో సెట్‌లో ఉండాలి. మన ఎగ్జాంపుల్ చూడండి. ఏ సెట్‌లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ యూ సెట్‌లో ఉన్నాయి. అందుకే ఏ ఈజ్ సబ్‌సెట్ ఆఫ్ యూ అన్నాం. ఇది మీకు అర్థమైంది. అలాగే యూ సెట్‌లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ యూ సెట్‌లో ఉన్నాయి. అందుకే దీన్ని కూడా సబ్‌సెట్ అన్నాము. ఇప్పుడు ఏమీ లేని ఒక నల్ సెట్‌ని యూ సెట్‌కి ఎలా సబ్‌సెట్ అని చెప్తున్నాము. అంటే ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. ఏమీ లేవు కాబట్టే మనం నల్ సెట్‌ని సబ్‌సెట్ అంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఏమైనా ఉన్నాయనుకోండి. ఫర్ సపోజ్ నల్ సెట్‌లో ఇప్పుడు 11, 10, 9 ఉందనుకోండి. ఓకే. నేను యూనివర్సల్ సెట్‌తో కంపేర్ చేస్తాను. 9 ఉంది, 9 ఉంది. 10 ఉంది, 10 ఉంది. 11 ఇందులో ఉంది. ఇందులో లేదు కాబట్టి నల్ సెట్ అనేది సబ్‌సెట్ కాదు అని నేను చెప్పగలుగుతాను. కానీ అలా కాదు కదా! నల్ సెట్‌లో ఏమీ లేవు. ఇప్పుడు ఎంప్టీగా ఉంది. ఎంప్టీగా ఉన్నందువల్ల నేను చెక్ చేసి చెప్పలేకపోతున్నాననమాట. ఇది సబ్‌సెట్ కాదు అని చెప్పడానికి నా దగ్గర ఒక వాలిడ్ రీజన్ లేదు. అంటే సబ్‌సెట్‌కి వయలేట్ చేసే కండిషన్స్ ఏమీ లేవు. నేనిది సబ్‌సెట్ కాదు అని చెప్పలేకపోతున్నాను కాబట్టి నల్ సెట్ అనేది సబ్‌సెట్ అనమాట. ఓకేనా? నల్ సెట్ ఈజ్ అ సబ్‌సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్
అండ్ ఎవ్రీ సెట్ ఈస్ అ సబ్సెట్ టు ఇట్‌సెల్ఫ్. ఇవి 2 రూల్స్ మీరు అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? ఇప్పుడు మీకు యూనివర్సల్ సెట్ అంటే, ఇంకా సబ్‌సెట్ అంటే క్లియర్‌గా అర్థమైందా? ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను పక్కాగా రిప్లై ఇస్తాను. హియర్ కమ్స్ ద హోంవర్క్ క్వెషన్. ఇక్కడ నేను మీకు ఏ సెట్ ఇచ్చాను. ఈ ఏ సెట్‌కి ఈ 4 ఆప్షన్స్‌లో ఏది సబ్‌సెట్టో ఆ ఆప్షన్ కామెంట్ చేయండి. నేనది రైట్ ఆన్సరో, రాంగ్ ఆన్సరో రిప్లై ఇస్తాను. ఒకవేళ మీకు డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే నేను ఈ క్వెషన్‌ని షార్ట్స్‌లో పోస్ట్ చేస్తాను ఎక్స్‌ప్లెయిన్ చేసి ఆన్సర్‌ని. మీరు మన ఛానెల్‌లో షార్ట్స్‌ని చెక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం వెన్ డయాగ్రామ్స్ అంటే ఏంటో చూద్దాం. అసలు ఈ వెన్ డయాగ్రామ్స్ ఏంటి? దీన్ని ఎలా వాడతారో జస్ట్ 5 మినిట్స్‌లో తెలుసుకుంటారు. ఓకేనా? వెన్ డయాగ్రామ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను ఇక్కడ ఒక యూనివర్సల్ సెట్ తీసుకుంటున్నాను. లెట్ యూ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3, 4, 5, 6 ఓకేనా? అలాగే ఇంకో సెట్ తీసుకుంటున్నాను. సెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3 మీరు ఆల్రెడీ సబ్‌సెట్స్ అంటే ఏంటో విన్నారు కదా! ఒకసారి ఏ అనేది యూకి సబ్‌సెట్టా కాదా కామెంట్ చేసేయండి. ఇప్పుడు నేను మీకు చెప్పేస్తాను. చూడండి ఏ సెట్‌లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఈ యూనివర్సల్ సెట్‌లో ఉంటే ఏ అనేది సబ్‌సెట్టే. ఉందా? 1 ఉంది. అలాగే 2 ఉంది. 3 ఉంది. అందుకు ఏ ఈజ్ ఎ సబ్‌సెట్ ఆఫ్ యూ. ఓకేనా? అది సరే అక్క ఇక్కడ వెన్ డయాగ్రామ్ ఎక్కడుంది అని డౌట్ వచ్చిందా? చెప్తాను ఆగండి. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక రెక్టాంగిల్ బాక్స్ కనిపిస్తుందా? ఇది యూ అన్నమాట. ఓకేనా? ఇది యూనివర్సల్. అంటే ఈ మొత్తం బాక్స్ ఏదైతే ఉందో అదే మన ప్రపంచం. యూనివర్సల్ సెట్‌కి. ఓకేనా? సరే యూనివర్సల్ సెట్ అనేది ఓకే. మరి ఏ అనేది సబ్‌సెట్ కదా! అంటే యూ లోపలనే ఏ ఉంటది? సబ్‌సెట్ కాబట్టి. మరి ఏ ఎక్కడుంది? ఎక్కడుంది అంటే చూడండి. ఇది మీరు సర్కిల్ అనుకోవాలి. మీకు అనిపియకున్నా ప్లీజ్ అనుకోండి. ఇది ఏ అన్నమాట. ఓకేనా? సో, యూనివర్సల్ సెట్ లోపల ఏ ఉంది. ఎందుకు యూనివర్సల్ సెట్ లోపల ఏ ఉంది? ఎందుకంటే ఏ అనేది యూకి సబ్‌సెట్ కాబట్టి. ఇప్పుడు చూడండి యూనివర్సల్‌లో ఏమున్నాయి? 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. కానీ ఏలో ఏమున్నాయి? 1, 2, 3 మాత్రమే ఉంది. సో, ఏ లోపల నేను 1, 2, 3 రాస్తున్నా. ఎందుకు? ఏ లోపల ఉన్నాయి కాబట్టి. ఏ లోపల ఉంటే యూ లోపల కూడా ఉన్నట్టే గదా! ఎందుకంటే యూ మొత్తం ఏని కవర్ చేసేస్తుంది. మిగిలినవేంటి? 4, 5, 6 ఈ యూ లోపల ఎక్కడైనా రాసేయొచ్చు. అంటే ఈ రెక్టాంగిల్ ఏరియా మొత్తంలో ఎక్కడైనా రాసేయొచ్చు. ఓకేనా? సో, ఈ యూ అనేది మొత్తం యూనివర్సల్ అన్నమాట. మొత్తం ప్రపంచం ఈ యూనివర్సల్ సెట్‌కి. ఈ ఏ అనేది యూ లోపల ఉంది. అంటే ఏ అనేది యూకి సబ్‌సెట్ కాబట్టి యూ లోపల ఉంది. ఓకేనా? ఇలా రాయకుండా ఇలా రిప్రజెంట్ చేస్తే దాన్ని మనం వెన్ డయాగ్రామ్స్ అంటాం. అంతే. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. లెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ, బి, సి, డి. అలాగే బి ఈజ్ ఈక్వల్స్ టు సి, డి, ఈ, ఎఫ్. ఓకేనా? ఇప్పుడు దీనికి వెన్ డయాగ్రామ్ ఎలా ఉంటదో చూద్దాం. ఇప్పుడు చూడండి ఇందాక ఏ సెట్ ఒక్కటే ఉండే కాబట్టి మనం ఒకటే సర్కిల్ గీసుకున్నాం. అంతే కదా! కానీ ఇప్పుడు చూడండి ఏతో పాటు బి కూడా ఉంది. అంటే 2 సర్కిల్స్ గీయాలి. అవునా కాదా? సో, ఇప్పుడు నేను చూడండి 2 గీస్తాను. ఇది ఒకటి ఏ కోసం, ఇది ఇంకోటి బి కోసం. ఓకేనా? ఈ మొత్తం డబ్బా ఏంటి? యూనివర్సల్. ఈ రెక్టాంగిల్ ఏంటి? యూనివర్సల్ అన్నమాట మొత్తం. ఇప్పుడు మనం ఎలిమెంట్స్ రాద్దాం. ఇప్పుడు చూడండి ఏలో ఏమేమున్నాయి? ఏ, బి, సి, డి ఉంది. ఓకేనా? నేను ఏలో ఏ, బి, సి, డి ఎక్కడ రాయను? ఇక్కడ చూడండి మీరు గమనిస్తే సి, డి అనేది ఏలో ఉంది. బిలోనూ ఉంది. అంటే రెండిటిలో ఉంది కదా! ఇప్పుడు ఈ ఏరియా చూసారా? నేను హైలైట్ చేస్తున్నాను చూడండి ఈ ఏరియా. ఈ ఏరియా అనేది ఏకి చెందుతది, బికి చెందుతది కదా! రెండిటికి చెందుతది. సో, నేను ఈ ఏరియాలో ఇప్పుడు సీడీ రాస్తాను. దానివల్ల ఏమవుతది? ఏలోనూ సీడీ ఉంటది, బిలోనూ సీడీ ఉంటది. ఓకేనా? అర్థమైందా? నేను సీడీ ఇక్కడే ఎందుకు రాయాలనుకున్నాను? ఎందుకంటే ఏలోనూ సీడీ వస్తది, బిలోను కూడా వస్తది. అలా. నెక్స్ట్ ఇంకా మిగిలిన బిలో ఏముంది? ఈఎఫ్ ఉంది. అంతే కదా! సో, నేను ఇంకా బిలో ఈఎఫ్ రాసేస్తున్నాను. ఒకవేళ 2 సెట్స్ ఉంటే ఇలా రాస్తాం. ఒకవేళ ఏబీ సెట్స్‌తో పాటు మనకొక యూనివర్సల్ సెట్ కూడా ఇచ్చి 1, 2 ఇచ్చారనుకోండి. ఇవెక్కడ రాస్తాం? ఒక సెకండ్ ఆలోచించండి. ఇప్పటి వరకు మీరు ఆలోచించారు కదా! ఇప్పుడు నేను ఆన్సర్ చెప్పేస్తాను. ఓకేనా? ఈ యూనివర్సల్ సెట్ అనేది ఇక్కడ మీరు చూస్తే యూనివర్సల్‌లో ఏముంది? 1, 2 ఉంది. 1, 2 అనేది ఏలో ఏమైనా ఉందా? ఏలో రాయడానికి? లేదు. బిలో ఏమైనా ఉందా? బి లోపల రాయడానికి? లేదు. సో, ఈ ఏ కానీ, బి కానీ సర్కిల్స్‌లో రాయాల్సిన అవసరం మనకు లేదు.
కానీ ఈ యూనివర్సల్ లోపలే రాయాలి. సో, ఇక్కడ ఎక్కడైనా రాయొచ్చనమాట బయట 1, 2 అని. సరేనా? ఇది యూనివర్సల్ ప్లేస్. ఇలా మనం వెన్ డయాగ్రామ్స్‌లో సెట్స్‌ని రిప్రజెంట్ చేస్తాము. ఓకేనా? మీకు ఈ వెన్ డయాగ్రామ్స్ మీద క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. ఏవైనా చిన్న చిన్న కన్‌ఫ్యూజన్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. అలాగే అర్థం కాకపోతే కొంచెం కంగారు పడిపోకండి. ఒక్కసారి క్వెషన్స్ చూడండి. నెక్స్ట్ మనం ఆపరేషన్స్ ఆన్ వెన్ డయాగ్రామ్స్ చేస్తాము. అది మొత్తం చూడండి. అప్పుడు మీకు పిచ్చ క్లారిటీగా అర్థమవుతది. ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ చూద్దాం. మనం బేసిక్ ఆపరేషన్ ఆన్ సెట్స్ చూస్తున్నాం. అయ్యో! ఏంటి పెద్ద పదం అనుకోవద్దు. నార్మల్‌గా చెప్పాలి అంటే ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ ఇవి అన్నమాట. ఓకేనా? ఓకే. ఫస్ట్ వన్ వచ్చేసి ఏ యూనియన్ బి. దీన్ని మనం ఇలా రాస్తామన్నమాట. ఏ, బి మధ్యలో యు ఉంటది. అంటే యు అని కాదు. ఇది యాక్చువల్లీ ఏ యూనియన్ బి సింబాలిక్ రిప్రజెంటేషన్. నేను మీకు గుర్తుండాలి అని యూనియన్‌లో ఫస్ట్ యూని మనం రాస్తాము అని చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు వెన్ డయాగ్రామ్స్‌లో ఏ యూనియన్ బి ఎలా ఉంటదో చూద్దామా? ఏ యూనియన్ బి అంటే మీకు పేరులోనే తెలిసిపోవాలి. యూనియన్ అంటే ఏ ఇంకా బి 2 కలిసిపోతున్నాయి అని. ఓకేనా? ఒకసారి నేను వెన్ డయాగ్రామ్‌లో ఎలా ఉంటదో చూపిస్తాను ఏ యూనియన్ బి. ఇప్పుడు చూడండి. ఇక్కడ ఒక యూనివర్సల్ ఉంది. దాంట్లో ఏ సెట్ ఇంకా బి సెట్ ఉన్నాయి కదా! ఇప్పుడు మనకు యూనియన్ కావాలి. యూనియన్ అంటే ఏంటి? మొత్తం ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్, బిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్. సో, నేను ఇక్కడ షేడ్ చేస్తాను చూడండి. ఇప్పుడు నేను మీకు షేడ్ చేసి చూపించాను చూడండి. ఏంటి మొత్తానికే సెట్టే మారిపోయిందని అనుకోవద్దు. వేరే సెట్టే డ్రా చేసి చూపిస్తున్నాను. సో, ఏ యూనియన్ బి అంటే ఇలా మొత్తం ఉంటదన్నమాట. ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్, బిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్. నేను షేడ్ చేసి చూపించాను కదా! ఇలా. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ త్రూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకా అర్థమవుతది. ఓకేనా? లెట్ యు ఈజ్ ఈక్వల్స్ టు ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి. ఓకేనా? ఇప్పుడు ఇంకో సెట్ ఏంటి? ఏ సెట్ తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ, బి, సి, డి. ఓకేనా? అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు సి, డి, ఎఫ్. సరేనా? ఇప్పుడు ఫైండ్ ఏ యూనియన్ బి. ఓకే. సో, మనకి యూనివర్సల్ సెట్ ఇచ్చాడు. ఏ సెట్ ఇచ్చాడు. బి సెట్ ఇచ్చాడు. మనం ఏ యూనియన్ బి కనుక్కోవాలి. ఓకే. కనుక్కోవడంలో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఈ వెన్ డయాగ్రామ్ గీసుకొని ఈ వెన్ డయాగ్రామ్‌లో ఎలిమెంట్స్ యాడ్ చేయడం. అంతేనా? మనం వెన్ డయాగ్రామ్ ఆల్రెడీ గీసుకున్నాం. ఇప్పుడు మనం ఎలిమెంట్స్ యాడ్ చేద్దాం. ఇప్పుడు చూడండి నేను ఏ సెట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా? ఏ సెట్‌లో ఏమేమి ఉన్నాయి? ఏ, బి, సి, డి ఉంది. సో, నేను ఏ, బి ఇప్పుడు సి, డి ఎక్కడ రాయాలి? మీరు గమనిస్తే సి, డి అనేవి ఏలో ఉన్నాయి. అలాగే బిలోనూ ఉన్నాయి. ఈ పార్ట్‌లో రాయాలి కదా! సి, డి. ఎందుకు ఇదే పార్ట్‌లో రాయాలి అంటున్నాను? ఎందుకంటే ఇది ఏ లోపలికి వస్తది. బి లోపలికి వస్తది. రెండిట్లోకి వస్తది కాబట్టి. ఓకేనా? ఇప్పుడు ఏలో ఏ, బి, సి, డి 4 ఉన్నాయి. ఇప్పుడు బి చూద్దాం. బి సెట్‌లో ఏమున్నాయి? సి, డి, ఎఫ్. సి, డి ఆల్రెడీ మనం రాసేసాం. ఇప్పుడు మిగిలిందేంటి? ఎఫ్. ఎఫ్ కూడా రాసేసాం. ఓకేనా? బి సెట్ కూడా అయిపోయింది. ఇప్పుడు యూనివర్సల్ సెట్ చూడండి. ఏ, బి, సి, డి, ఎఫ్ ఉంది. యూనివర్సల్ సెట్‌లో. కానీ ఈ ఇంకా జి లేవు కదా! ఈ ఇంకా జి అనేవి ఏకి సంబంధించినవి కావు. బికి సంబంధించినవి కావు. సో, ఏ, బి లోపల మనం రాయలేము. బయట రాయాలి. ఓకేనా? సో, బయట నేను ఇక్కడ ఒక ఈ రాస్తున్నాను. ఇంకా జి రాస్తున్నాను. ఓకేనా? ఇది మన వెన్ డయాగ్రామ్. ఈ క్వెషన్‌కి సంబంధించింది. అంతే కదా! కానీ మనకేం కావాలి? ఏ యూనియన్ బి కావాలి. అవునా? ఏ యూనియన్ బి అంటే ఏంటి? ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్, బిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్. ఇక్కడ మీరు వెన్ డయాగ్రామ్‌లో చూస్తే మొత్తం షేడ్ అయిపోయి ఉన్న ఏరియా అంతా ఏ యూనియన్ బి కదా! సో, షేడ్ అయిపోయిన ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఏ యూనియన్ బికి ఆన్సర్. ఓకేనా? ఏమేమి ఉన్నాయి? షేడెడ్ రీజియన్‌లో ఏ ఉంది, బి ఉంది. ఏ, బి ఇంకా సి, డి కూడా ఉంది కదా! సి, డి ఇంకా ఎఫ్ ఉంది. ఎఫ్. ఓకేనా? ఏ యూనియన్ బి అంటే ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్, బిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్. మీరు చూసారా? ఏ యూనియన్ బి మీకు ఆన్సర్ వచ్చేసింది. ఇలా మనం ఏ యూనియన్ బి కనుక్కుంటామన్నమాట. ఓకేనా? అర్థమైందా? ఓకే అయితే. ఇప్పుడు ఒక చిన్న హోంవర్క్ క్వెషన్ ఇవ్వనా? ఇదిగోండి. ఇది మీ హోంవర్క్ క్వెషన్ 2. ఇందాక సబ్సెట్ అనేది హోంవర్క్ క్వెషన్ 1 కదా! సో, ఇది హోంవర్క్ క్వెషన్ 2. మీకు ఏ సెట్ ఇచ్చాను, బి సెట్ ఇచ్చాను. ఏ యూనియన్ బి కనుక్కోమని చెప్తున్నాను. ఓకేనా? ఈ సెకండ్ క్వెషన్ ఆప్షన్ ఏంటో కింద కామెంట్ చేయండి. నేను అది కరెక్ట్ ఆన్సరో, రాంగ్ ఆన్సరో రిప్లై ఇస్తాను. అలాగే మీకు డీటెయిల్డ్ సొల్యూషన్ కావాలంటే మన ఛానెల్‌లో షార్ట్స్‌ని చెక్ చేయండి. ఓకేనా? అలాగే ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.
అలాగే అర్థమైతే అర్థమైందని కూడా కామెంట్ చేయండి. అది మాకు చాలా మంచిగా అనిపిస్తది. ఓకేనా? ఇప్పుడు మనం ఏ ఇంటర్సెక్షన్ బి చూస్తున్నాం. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి? ఓన్లీ కామన్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి. అంటే అర్థం ఏంటంటే మీకు ఆల్రెడీ వెన్ డయాగ్రామ్స్ అలవాటైపోయాయని నేను డైరెక్ట్ గా వెన్ డయాగ్రామ్ గీసేసాను ఇక్కడ. ఇక్కడ చూడండి, ఈ కామన్ ఏరియా ఉందా? ఈ కామన్ ఏరియా ఏదైతే ఉందో అది ఏ కి సంబంధించింది, బి కి సంబంధించింది కదా, అంతే కదా. ఈ కామన్ ఏరియా అనేది ఏ కి వర్తిస్తది, అలాగే బి కి వర్తిస్తది. సో ఈ ఏరియాలో ఉండే కామన్ ఎలిమెంట్స్ అంటే ఏ సెట్ లోను బి సెట్ లో ఉండే కామన్ ఎలిమెంట్స్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎలిమెంట్స్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు నేను మీకు క్లియర్ గా ఒక ఎగ్జాంపుల్ త్రూ చెప్తాను. సో లెట్ యూనివర్సల్ సెట్ బి 1 2 3 4 5. ఓకేనా? ఇది యూనివర్సల్ సెట్. ఏ సెట్ ఏమవుతుంది? 1 2 5. అలాగే బి సెట్ ఏమవుతుంది? 2 3 4 5. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఏంటి? ఇంకో విషయం చెప్పాలి. ఏ ఇంటర్సెక్షన్ బిని ఇలా రిప్రజెంట్ చేస్తాము. గుర్తు పెట్టుకోవడానికి సింబల్ ని ఈ ఇంటర్సెక్షన్ లో ఎన్ఏ ఇక్కడ ఉంది. ఓకేనా? యూనియన్ లో యూ ఉన్నట్టు ఇంటర్సెక్షన్ లో ఎన్ ఉంటది. ఇదేంటి మ్యాథ్స్ లో రూల్ కాదు, నేను మీకు గుర్తు పెట్టుకోవడానికి చెప్పే ట్రిక్ అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఎలిమెంట్స్ ఫిల్ చేద్దామా? ఫస్ట్ ఏ సెట్ చూద్దాం. ఏ సెట్ లో ఏమేమి ఉన్నాయి? 1 2 5 ఉంది. ఓకేనా? 1 ఫిల్ చేశాను. ఇప్పుడు 2 5 గమనించండి. బి లో కూడా ఉన్నాయి కదా ఏతో పాటు. సో 2 5 ని ఇక్కడ కామన్ ఏరియాలో రాస్తున్నాను. ఎందుకు? ఏ లో ఉన్నాయి, బి లో ఉన్నాయి కాబట్టి. ఇంకా బి లో ఏమేమి ఉన్నాయి? 3 4 ఉన్నాయి. సో ఇంకా మిగిలిన ఎలిమెంట్స్ బి లో ఫిల్ చేస్తున్నాను. 3 ఇంకా 4. ఇప్పుడు యూనివర్సల్ సెట్ లో ఏమేమి ఉన్నాయి? 1 2 3 4 5 అన్ని వచ్చేసాయి కదా యూనివర్సల్ సెట్ లో. అంటే ఏ బి లో ఉంటే యూనివర్సల్ సెట్ లో కూడా ఉన్నట్టే కదా. సో మళ్ళీ సపరేట్ గా బయట రాయడానికి ఏమీ మిగలలేవు. ఇప్పుడు నాకు ఏ ఇంటర్సెక్షన్ బి అంటే కామన్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి చెప్పండి. 2 ఇంకా 5 కదా, ఎందుకంటే ఈ కామన్ ఏరియాలో 2 ఇంకా 5 మాత్రమే ఉంది. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఆన్సర్ ఏంటి? 2 5. ఇలా మనం ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కుంటాం అన్నమాట. ఓకేనా? అర్థమైందా? అర్థమైతే ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయండి చూద్దాం. నేను మీకు ఏ సెట్ ఇచ్చాను, బి సెట్ ఇచ్చాను. మీరు ఏ ఇంటర్సెక్షన్ బి ఏంటో ఈ 4 ఆప్షన్స్ లో చూస్ చేసుకోవాలి. ఆన్సర్ కామెంట్ చేయండి. నేను రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా చెప్తాను. అండ్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే మన ఛానల్లో షార్ట్స్ లో పోస్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే మీకు అర్థమైతే అర్థమైందని కూడా కామెంట్ చేయండి, అది మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం డిస్జాయింట్ సెట్స్ చూస్తున్నాం. డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటంటే there is no common element. ఓకేనా? there is no common element between sets. మీకు ఒక 2 సెట్స్ ఇచ్చాను అనుకోండి, ఆ 2 సెట్స్ మధ్యలో అసలు ఒక్క కామన్ ఎలిమెంట్ ఉండదు. ఎలాగో నేను మీకు చెప్తాను. ఇప్పుడు లెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4. ఓకేనా? బి ఈజ్ ఈక్వల్స్ టు 5 6 7 8 అండ్ universal set is equals to 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు చూడండి, దీన్ని మనం ఎలా వెన్ డయాగ్రామ్ లో రిప్రజెంట్ చేస్తామంటే ఇలా మనం దీన్ని వెన్ డయాగ్రామ్ లో రిప్రజెంట్ చేస్తాం. చూడండి, ఏ సెట్ కానీ బి సెట్ కానీ రెండిటికి అసలు ఏ కనెక్షన్ లేదు. ఇప్పుడు ఏ సెట్ లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 4 కదా. అలాగే బి సెట్ లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? 5 6 7 8 కదా. ఇప్పుడు యూనివర్సల్ సెట్ లో ఏమున్నాయి? ఈ 8 ఎలిమెంట్స్ ఎలాగో అయిపోయాయి ఏబి సెట్స్ లోనే. మిగిలిన ఏంటివి? 9 ఇంకా 10. ఇలా నేను ఎక్కడైనా బయట రాస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు మీరు చూడండి, అసలు ఏకి బికి ఏం కామన్ గా లేదు కదా. సో దీన్ని మనం ఎలా చెప్తామంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఇస్ నల్. ఇలా రాస్తే ఏ ఇంటర్సెక్షన్ బి ఇస్ నల్ అని రాస్తే దాన్ని ఏమంటాం మనము? డిస్జాయింట్ సెట్స్. ఎందుకు డిస్జాయింట్ సెట్ అంటే ఏ కామన్ ఎలిమెంట్ లేదు ఏకి బికి కలిపి. ఓకేనా? దేర్ఫోర్ ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్. ఇప్పుడు మీకు డిస్జాయింట్ సెట్స్ అంటే అర్థమైందా? అయితే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి. నేను మీకు ఇక్కడ ఏ అండ్ బి ఇచ్చాను ప్రతి ఆప్షన్ లో, కానీ ఏదో ఒక్క ఆప్షన్ లో మాత్రమే డిస్జాయింట్ సెట్స్ ఉన్నాయి.
ఫోర్త్ క్వెషన్‌కి కరెక్ట్ ఆన్సర్ ఇది అని కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అది కరెక్ట్ ఆన్సరో, రాంగ్ ఆన్సరో అని. ఓకేనా? ఒకవేళ మీకు డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే మన ఛానెల్‌లో షార్ట్స్‌లో ఆన్సర్ పోస్ట్ చేస్తాను. ఒకసారి షార్ట్స్ చెక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే మీకు అర్థమైతే అర్థమైందని కూడా కామెంట్ చేయండి. అది మాకు చాలా మంచిగా అనిపిస్తది. ఇప్పుడు మనం డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ చూద్దాం. ఎక్సర్సైజ్ 2.2 సాల్వ్ చేసే ముందు ఇది మన లాస్ట్ టాపిక్. ఫస్ట్ ఏంటి? A మైనస్ B. అసలు A మైనస్ B అంటే ఏంటి? ఏంటంటే ఆల్ ఎలిమెంట్స్ దట్ బిలాంగ్ టు A బట్ డస్ నాట్ బిలాంగ్ టు B. ఓకేనా? ఏంటక్క ఇంత పెద్ద స్టేట్మెంట్ రాసావు అని అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏమంటున్నాడు అంటే ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఓకేనా? ఓన్లీ ఏలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే, బిలో ఉన్న ఎలిమెంట్స్ కాకుండా. ఓకేనా? అసలు బికి చెందిన ఏ ఎలిమెంట్స్ ఇంక్లూడ్ చేయకుండా ఓన్లీ ఏ ఎలిమెంట్సే వాడాలి. అంటే మన ఏ ఎలిమెంట్స్ నుంచి బి ఎలిమెంట్స్ ని సబ్ట్రాక్ట్ చేయాలి అంతే. ఓకేనా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దాంతో మీకు సూపర్ క్లియర్ అయిపోతుంది. ఓకేనా? లెట్ A is equals to 1, 2, 3, 4, 5. ఓకేనా? B is equals to 3, 4, 5, 6. ఇప్పుడు A మైనస్ B is equals to క్వశ్చన్ మార్క్. ఫస్ట్ ఈ ఎలిమెంట్స్ రాద్దామా? ఏలో ఏమేమి ఉన్నాయి? 1, 2, 3, 4, 5 ఉంది. ఓకే, 1, 2. కానీ ఈ 3, 4, 5 అనేవి బిలో కూడా ఉన్నాయి కదా. సో 3, 4, 5 అనేవి ఈ ఇంటర్సెక్షన్ ఏరియాలో రాశాను. ఎందుకు ఇక్కడ రాశాను? ఈ ఏరియా అనేది ఏకి సంబంధించింది, బికి కూడా సంబంధించింది కదా, అందుకే రాశాను. ఇప్పుడు ఇంకా బిలో ఏం మిగిలింది? 6. మన రిప్రజెంటేషన్ అయిపోయింది కదా. A మైనస్ బిని వెన్ డయాగ్రామ్ లో రిప్రజెంట్ చేశాము. కానీ A మైనస్ బి అంటే అసలు ఏ ఏరియా తీసుకోవాలి? ఒక్కసారి నేను హైలైట్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, మీకు A మైనస్ బి ఏరియా కూడా కనిపిస్తుంది. ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే, ఇదిగోండి ఇదేదైతే పార్ట్ ఉందో ఇదిగోండి ఈ పార్ట్ మాత్రమే A మైనస్ బికి చెందింది, హైలైట్ చేసిన పార్ట్. ఎందుకు ఈ 3, 4, 5 ఇంక్లూడ్ అవ్వదు అంటే ఎందుకంటే అది బికి సంబంధించిన ఎలిమెంట్స్ కూడా కదా. అవును, ఏకి సంబంధించిందే కానీ బికి కూడా సంబంధించిందే కదా. A మైనస్ బి మనకి ఏం చెప్తుంది? ఓన్లీ ఆల్ ఎలిమెంట్స్ దట్ బిలాంగ్ టు ఏ మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? బట్ డస్ నాట్ బిలాంగ్ టు బి. అసలు బికి సంబంధించినవి మనం తీసుకోకూడదు. ఓన్లీ ఏకి సంబంధించినవి మాత్రమే తీసుకోవాలి. ఈ 3, 4, 5 అనేవి బికి కూడా సంబంధిస్తాయి అంతే కదా, బికి చెందినవి కూడా. అందుకే మనం 3, 4, 5ని అసలు కన్సిడరే చేయము. ఓకేనా? A మైనస్ బి అంటే ఓన్లీ 1, 2 మాత్రమే. అర్థమైందా? మీకు కావాలి అంటే మీరు ఇది నోట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇది ఎరేజ్ చేసి నేను మీకు ఇప్పుడు B మైనస్ ఏ చెప్తాను. ఓకేనా? ఇప్పుడు మనం B మైనస్ ఏ చూద్దాం. B మైనస్ ఏ అంటే ఏంటి? ఆల్ ఎలిమెంట్స్ దట్ బిలాంగ్ టు బి. ఎందుకంటే బిలో నుంచి ఏని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం ఇప్పుడు. సో మనకు బికి సంబంధించిన అన్ని ఎలిమెంట్స్ కావాలి. బట్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఓకేనా? దీన్ని నేను మీకు ఇంకో ఎగ్జాంపుల్ తో చెప్తాను, చూడండి. లెట్ A is equals to A, B, C. అలాగే B is equals to B, C, D, E. ఓకేనా? ఇప్పుడు నాకు B మైనస్ ఏ కనుక్కోండి. ఫస్ట్ మనం ఎలిమెంట్స్ రాద్దామా? ఏలో ఏమేమి ఉన్నాయి? A, B, C. చూడండి, ఈ B, C అనేవి బిలో కూడా ఉన్నాయి. సో నేను BCని ఇక్కడ రాస్తాను. ఇంకా బిలో ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి? D, E. అంతే కదా. ఓకే 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 ఇప్పుడు అసలు B మైనస్ ఏ అంటే ఏ ఏరియా? వెన్ డయాగ్రామ్ లో ఏ ఏరియాని కన్సిడర్ చేయాలి B మైనస్ ఏ అంటే? ఒక్కసారి ఆలోచించండి. 1, 2, 3. మీరు ఆలోచించేశారా? ఒక 3 సెకండ్స్ పాజ్ ఇచ్చాను మీకు. ఇప్పుడు నేను హైలైట్ చేస్తాను చూడండి. హైలైట్ చేశాను చూడండి, ఇదిగోండి ఈ ఏరియా. ఇప్పుడు రెడ్ తోని అవుట్ లైన్ గీస్తున్నాను చూడండి, ఇదిగోండి ఈ ఏరియా. ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ డ్రాయింగ్, సో లైట్ తీసుకోండి. బట్ మీకు అర్థమైంది కదా. ఈ బీసీ అనేవి ఏకి సంబంధించినవి, బికి సంబంధించినవి కదా. మనకేం కావాలి? ఆల్ ఎలిమెంట్స్ దట్ బిలాంగ్ టు బి. బికి చెందిన ఎలిమెంట్స్ మాత్రమే కావాలి. కానీ డస్ నాట్ బిలాంగ్ టు ఏ. ఓకేనా? ఏకి చెందినవి మనకి వద్దు. ఈ బీసీ ఎలిమెంట్స్ అనేవి ఏ సెట్ కూడా సంబంధించినవి కదా. అందుకే మనకు ఈ బి కానీ సి కానీ ఈ 2 ఎలిమెంట్స్ అనేవి మనకి అవసరం లేదు అన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, B మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, నేను హైలైట్ చేసిన ఏరియాలో అసలు ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి?
డి ఇంకా ఈ అంతే. సో, బి మైనస్ ఏ అంటే ఇలా మనం సాల్వ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు మీకు ఏ మైనస్ బి ఇంకా బి మైనస్ ఏ అంటే అర్థమైందా? అయితే ఈ 2 క్వెషన్స్‌ని సాల్వ్ చేయండి. ఓకేనా? నేను ఫిఫ్త్ క్వెషన్‌లో ఏ ఇచ్చాను, బి సెట్ ఇచ్చాను, ఏ మైనస్ బి అడిగాను. ఈ 4 ఆప్షన్స్‌లో ఒకటి ఏ మైనస్ బి. ఓకేనా? ఫిఫ్త్ క్వెషన్ ఆన్సర్ ఇది అని ఆప్షన్ ఇవ్వండి కామెంట్స్‌లో. అలాగే సిక్స్త్ క్వెషన్‌లో ఏ సెట్ ఇచ్చాను, బి సెట్ ఇచ్చాను, బి మైనస్ ఏ కనుక్కోండి. ఓకేనా? మీరు ఆన్సర్స్ కామెంట్ చేయండి. నేనది కరెక్ట్ ఆన్సరో, రాంగ్ ఆన్సరో రిప్లై ఇస్తాను. ఒకవేళ డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే మన ఛానల్ షార్ట్స్‌లో పోస్ట్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే అర్థమైతే అర్థమైందని కూడా కామెంట్ చేయండి. అది మాకు చాలా మంచిగా అనిపిస్తది. ఇప్పుడు మనం ఎక్సర్‌సైజ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి రెడీగా ఉన్నాము. లెట్స్ సాల్వ్ ప్రాబ్లమ్స్. హలో క్లాస్! ఇవాళ మనం ఎక్సర్‌సైజ్ 2.2 స్టార్ట్ చేస్తున్నాము. అందులో ఫస్ట్ క్వెషన్ ఏంటి? మనకి ఏ సెట్ ఇచ్చాడు, బి సెట్ ఇచ్చాడు. దెన్ ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ బి అండ్ బి ఇంటర్సెక్షన్ ఏ. ఆర్ దే ఈక్వల్ అని అంటున్నాడు. ఓకే. నేను మీకు ఇంట్రొడక్షన్‌లో వెన్ డయాగ్రామ్ కాన్సెప్ట్ చెప్పాను కదా! సో, మనం దీన్ని వెన్ డయాగ్రామ్ కాన్సెప్ట్‌తోనే సాల్వ్ చేస్తాం. ఓకేనా? ఇదేమో ఏ, ఇదేమో బి. అక్క ఇదసలు ఏ రకంగా అయినా నీకైనా సర్కిల్ అనిపిస్తుందా అని అనొద్దు. నా దృష్టిలో ఇదే సర్కిల్. ఎందుకంటే నాకు సర్కిల్ గీయడం రాదు. అంతే. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఎలిమెంట్స్ రాద్దాం ఇందులో. ఏలో ఏమున్నాయి? 1, 2, 3, 4 అండ్ బిలో ఏమున్నాయి? 1, 2, 3, 5, 6. సో, ఈ రెండిటికి కామన్‌గా ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? 1, 2, 3, 1, 2, 3 అంతే కదా! కామన్‌గా ఉన్న ఎలిమెంట్స్ ఎక్కడొస్తాయి? ఈ మిడిల్ ఏరియాలో. అంతే కదా! ఇంకా ఏ సెట్‌లో ఏం మిగిలింది? 4 ఇంకా బి సెట్‌లో ఏం మిగిలింది? 5, 6 ఓకేనా? ఇదే కదా మన వెన్ డయాగ్రామ్ ఈ క్వెషన్‌కి. ఇప్పుడు చూడండి. ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత? ఈ షేడెడ్ ఏరియానే కదా ఏ ఇంటర్సెక్షన్ బి అంటే? ఇంటర్సెక్షన్ అంటే రెండిట్లో ఉండే కామన్ ఎలిమెంట్స్. సో, ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత? ఈ షేడెడ్ ఏరియా అంటే 1, 2, 3 అంతే కదా! ఏ ఇంటర్సెక్షన్ బి. అలాగే ఇప్పుడు బి ఇంటర్సెక్షన్ ఏ చూద్దాం. బి ఇంటర్సెక్షన్ ఏ ఏంటి? మీరు బాగా గమనిస్తే బి ఇంటర్సెక్షన్ ఏ కూడా ఈ షేడెడ్ ఏరియానే. ఓకేనా? అంటే 1, 2, 3నే. ఇప్పుడు చెప్పండి. ఆర్ దే ఈక్వల్ అనే క్వెషన్‌కి ఆన్సర్? యెస్. ఏ ఇంటర్సెక్షన్ బి అండ్ బి ఇంటర్సెక్షన్ ఏ ఆర్ ఈక్వల్. అంతే కదా! ఇవి 2 ఈ సేమ్ షేడెడ్ రీజియన్‌నే రిప్రజెంట్ చేస్తాయి. ఓకేనా? నేను ఇక్కడ షేడ్ చేశాను కాబట్టి షేడెడ్ రీజియన్ అంటున్నాను. ఈ ఇంటర్సెక్షన్ పార్ట్‌నే రిప్రజెంట్ చేస్తాయి బేసిక్‌గా. సో, 2 ఈక్వల్. ఓకేనా? ఇదే మన ఫస్ట్ క్వెషన్. ఈ క్వెషన్ మీకు అర్థమైతే హోంవర్క్ క్వెషన్ సాల్వ్ చేస్తారా? చూడండి. హియర్ కమ్స్ ద హోంవర్క్ క్వెషన్. మన ఫస్ట్ హోంవర్క్ క్వెషన్ 2.2 ఎక్సర్‌సైజ్‌లో నేను మీకు ఏ సెట్ ఇచ్చాను, బి సెట్ ఇచ్చాను. ఏ ఇంటర్సెక్షన్ బి ఆప్షన్స్‌లో నుండి చూజ్ చేసుకోమన్నాను. ఓకేనా? ఏ ఆప్షన్ కరెక్టో కామెంట్ చేసేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అది కరెక్ట్ ఆన్సరా, రాంగ్ ఆన్సరా అని. అలాగే మీకు ఒకవేళ డీటెయిల్డ్ సొల్యూషన్ కావాలి అంటే షార్ట్స్‌లో పోస్ట్ చేస్తాను. ఆ లింక్ డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను కూడా. ఒకసారి చెక్ చేయండి. ఈ క్వెషన్‌లో ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే అర్థమైతే అర్థమైందని కూడా కామెంట్ చేయండి. అది మాకు చాలా మంచిగా అనిపిస్తది. ఇప్పుడు మనం సెకండ్ క్వెషన్ చూద్దాం. క్వెషన్ ఏంటి? ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 to 4 ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ 5. అసలు ఈ సింబల్ 5 అంటే ఏంటి? నల్ సెట్‌ని రిప్రజెంట్ చేస్తది. ఓకేనా? అండ్ ఏ ఇంటర్సెక్షన్ ఏ. ఓకే. వాట్ డిడ్ యూ నోటీస్ ఫ్రమ్ ద రిజల్ట్ అంటున్నాడు. ఓకేనా? ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ ఏ కనుక్కోవడానికి నేను వెన్ డయాగ్రామ్ గీస్తున్నాను. ఇది ఏ సెట్ అలాగే ఇది ఏ సెట్. అంటే సేమ్ సెట్‌ని ఇంకోసారి గీస్తున్నాననమాట. ఓకేనా? ఇప్పుడు మీరిక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వొద్దు. ఇక్కడ ఎందుకు నేను ఇలా 2 ఏ సెట్సే తీసుకున్నాను అంటే ఇంటర్సెక్షన్ కనుక్కోవడానికి సేమ్ ఏ సెట్‌ని ఇంకోసారి ఉంది అని ఇమాజిన్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి. ఈ ఏ సెట్‌లో 0-4 ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఉన్న ఏ సెట్‌లో కూడా 0-4 ఎలిమెంట్సే ఉన్నాయి. ఓకేనా? సో, ఇప్పుడు దీని అర్థం ఏంటి? ఈ ఇంటర్సెక్షన్ పార్ట్‌లో ఏమొస్తది? 0-4 అంతేనా? అంతే కదా! ఇక్కడ చూడండి మీకు ఏ ఇంటర్సెక్షన్ ఏకి ఆన్సర్ దొరికేసింది. ఏంటది?
0, 2, 4. ఓకే. ఏ ఇంటర్సెక్షన్ ఏ అయితే కనుక్కున్నాం. ఏ ఇంటర్సెక్షన్ నల్ ఏంటక్క అని మీరు అడిగితే, ఇప్పుడు చూడండి ఒక నల్ సెట్ అనుకోవాలి. నల్ సెట్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి 5 ఈజ్ ఈక్వల్స్ టు ఎంప్టీ. ఏం లేదు గదా! సో, ఇక్కడ మీరు చూడండి ఏ ఇంటర్సెక్షన్ నల్ కోసం నేను వెన్ డయాగ్రామ్ గీస్తాను. ఇదేమో ఏ సెట్, ఇదేమో నల్ సెట్. ఓకేనా? ఇప్పుడు ఏ సెట్‌లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? 0, 2, 4 అంతేనా? నల్ సెట్‌లో అసలు ఏం ఎలిమెంట్స్ ఉండవు. అంతే కదా! నల్ సెట్ ఈజ్ ఆల్వేస్ ఎంప్టీ. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ నల్ ఏరియా చూడండి ఏముంది? ఎంప్టీ. అంటే ఏ ఎలిమెంట్స్ లేవు. ఎందుకు అంటే నల్ సెట్ అనేది ఎంప్టీ సెట్. సో, నల్ సెట్‌కి ఇంకా మన ఏ సెట్‌కి కామన్‌గా ఏ ఎలిమెంట్స్ లేవు. అందుకే ఈ ఇంటర్సెక్షన్ ఏరియా అనేది ఎంప్టీగా ఉంది. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని ఎలా రాస్తాము? ఏ ఇంటర్సెక్షన్ నల్ సెట్ మనకేమిచ్చింది? నల్ సెట్ ఇచ్చింది. అంతే కదా! అంటే ఏమీ లేవు. సో, నల్ ఆన్సర్. ఏం అబ్జర్వ్ చేసాం ఇక్కడ అంటే ఎప్పుడైనా ఒక సెట్‌ని నల్ సెట్‌తోని ఇంటర్సెక్ట్ చేస్తే మనకి ఏ కామన్ ఎలిమెంట్స్ ఉండవు. నల్ సెట్టే వస్తది. అలాగే మీరు గమనిస్తే ఏ ఇంటర్సెక్షన్ ఏ మనకేమిచ్చింది? 0, 2, 4 అనేది ఏ సెట్టే కదా! ఇక్కడ చూడండి. ఏ ఇంటర్సెక్షన్ ఏ మనకు 0, 2, 4 ఇచ్చింది. అంటే ఏ సెట్టే ఇచ్చింది. ఇవే మన 2 మెయిన్ అబ్జర్వేషన్స్ అన్నమాట. ఏ ఇంటర్సెక్షన్ నల్ ఆల్వేస్ రిజల్ట్స్ టు నల్. అలాగే ఏ ఇంటర్సెక్షన్ ఏ మనకెప్పుడు ఏనే ఇస్తుంది. ఇక్కడ హైలైట్ చేశాను చూడండి. ఇవే మనం అబ్జర్వ్ చేయాల్సిన మెయిన్ అబ్జర్వేషన్స్ అన్నమాట. అర్థమైందా? అర్థమైతే హోంవర్క్ క్వెషన్ సాల్వ్ చేస్తారా మరి? ఇక్కడ చూడండి. హియర్ కమ్స్ ది హోంవర్క్ క్వెషన్. నేను మీకు ఏ సెట్ ఇచ్చాను, బి సెట్ ఇచ్చాను. ఏ ఇంటర్సెక్షన్ బి ఆప్షన్స్‌లో చూస్ చేసుకోమని చెప్పాను. సో, ఈ 4 ఆప్షన్స్‌లో ఏది కరెక్ట్ ఆన్సరో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అది కరెక్ట్ ఆన్సరో, రాంగ్ ఆన్సరో అని చెప్పేసి. అలాగే మీకు ఒకవేళ డీటెయిల్డ్ సొల్యూషన్ కావాలి అంటే షార్ట్స్‌లో పోస్ట్ చేస్తాను. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఈ క్వెషన్‌లో ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే అర్థమైతే అర్థమైందని కూడా కామెంట్ చేయండి. అది మాకు చాలా మంచిగా అనిపిస్తది. ఇప్పుడు మనం థర్డ్ క్వెషన్ చూద్దాం. క్వెషన్ ఏంటి? ఏ సెట్ ఇచ్చాడు, బి సెట్ ఇచ్చాడు. ఏ మైనస్ బి ఇంకా బి మైనస్ ఏ కనుక్కోమన్నాడు. ఓకే. కనుక్కోవడానికి వెన్ డయాగ్రామ్ హెల్ప్ తీసుకోవాలి కదా! సో, ఫస్ట్ మనం వెన్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఓకేనా? ఇది ఏ సెట్, అలాగే ఇది బి సెట్. ఇప్పుడు మనం ఎలిమెంట్స్ ఫిల్ చేద్దాం. ఎప్పుడైనా వెన్ డయాగ్రామ్స్ ఫిల్ చేసే ముందు ఈ ఇంటర్సెక్షన్ ఏరియా ఉంది కదా! నేను ఇక్కడ హైలైట్ చేశాను. అది ఫస్ట్ ఫిల్ చేయండి. సో దట్ ఈజీ అయిపోతది మీకు. ఓకేనా? ఫస్ట్ కామన్‌గా ఉన్న ఎలిమెంట్స్ ఈ ఇంటర్సెక్షన్ ఏరియాలో వెళ్తాయి కదా! కామన్‌గా ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి? 6 ఒక్కటి నాకు కామన్‌గా కనిపిస్తుంది. సో, ఈ ఇంటర్సెక్షన్ ఏరియాలో 6 ఒక్కటే ఉంటుంది. అంతే కదా! ఇప్పుడు మిగిలిన ఎలిమెంట్స్ అన్నీ ఏ సెట్‌లో రాయాలి. ఇంకా ఏ సెట్‌లో ఏమేమి మిగిలాయి? 2, 4, 8, 10. సో, నేను ఇక్కడ రాస్తున్నాను. 2, 4, 8, 10. అలాగే బి సెట్‌లో ఏమున్నాయి? 3, 9, 12, 15. ఓకేనా? ఇదే మన వెన్ డయాగ్రామ్ ఈ క్వెషన్‌కి. ఏంటక్క ఇలా కొట్టేసావు 6 ఎలిమెంట్‌ని అనుకోవద్దు. జస్ట్ కామన్‌గా ఉన్న ఎలిమెంట్స్ ఏంటివి అని చూడడానికి ఇలా కొట్టేసాను. ఓకేనా? మీరు అలా కొట్టేయకండి. మార్క్స్ పోతాయి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏం కనుక్కోవాలి? ఏ మైనస్ బి కనుక్కోవాలి. ఓకేనా? అసలు ఏ మైనస్ బి అంటే ఏంటి? ఈ ఏ సెట్‌లో నుండి బి సెట్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ సబ్ట్రాక్ట్ చేయాలి. అంతే. ఈ బి సెట్ ఏదైతే ఉందో, ఈ బి సెట్‌లో ఉన్న ఏ ఎలిమెంట్స్ కూడా నాకు అవసరం లేదు. అంతే గదా! ఈ బి సెట్‌లో ఉన్న ఒక్క ఎలిమెంట్ కూడా నాకు అనవసరం. ఓన్లీ ఏ సెట్‌లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే కావాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి. నేను షేడ్ చేసిన ఏరియా అంతా బి సెట్ కదా! అదంతా నాకు ఉండకూడదు. నాకొద్దు. ఏలో నుంచి నేను బి తీసేస్తున్నాను. ఈ బి అనేది ఏదైతే ఉందో అది మొత్తం వెళ్ళిపోవాలి. ఇంక నాకు అనవసరం. సో, మిగిలినవి మాత్రమే నాకు కావాల్సిన ఎలిమెంట్స్. సో, ఏ మైనస్ బి ఏమవుతది? 2, 4, 8, 10. అంతే కదా! బి సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నీ తీసేసాం కాబట్టి మిగిలిన ఏ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ మాత్రమే మనకి సంబంధించినవి. అలా మనం ఏ మైనస్ బి కనుక్కుంటాం. ఓకేనా? ఇక్కడ మీకొక డౌట్ వచ్చిందా? ఇప్పుడు 6 రెండిట్లో ఉంది కదక్క! ఏ సెట్‌లోనూ ఉంది, బి సెట్‌లోనూ ఉంది. అప్పుడు మనం 6ని వదిలేస్తామా అంటే యెస్ వదిలేస్తాం. ఎందుకు? బి సెట్‌లో కూడా భాగం కదా! అవును.
ఏ సెట్‌లో ఉంది. కానీ మళ్ళీ బి సెట్‌లో గూడా ఉంది కదా! నాకు బి సెట్‌లో ఉంటే ఉండకూడదు. నాకొద్దు బి సెట్‌లో ఉంటే. బి సెట్‌లో ఉన్న ప్రతి ఎలిమెంట్‌ని తీసేయి. అది ఏ సెట్‌లో ఉందా? లేదా? అది నాకు అనవసరం. అది నా ఆన్సర్‌లో ఉండకూడదు. ఓకేనా? అలా ఏ సెట్, బి సెట్ రెండిట్లో కామన్‌గా ఉన్న ఎలిమెంట్స్ కూడా మనకు అనవసరం. ఓకేనా? ఇప్పుడు మనం బి-ఏ కనుక్కుందాం. ఏంటక్కా కొత్త వెన్ డయాగ్రామ్ వచ్చింది అని అనుకోవద్దు. బి-ఏ కోసం నేను మళ్ళీ వెన్ డయాగ్రామ్ గీసాను. సేమ్ గీసాను కాబట్టి దాన్ని నేను డిస్క్రైబ్ చేయలేదు. ఓకేనా? ఇప్పుడు మనం బి-ఏ కావాలి అంటే మనకి బి సెట్ ఉండాలి. ఏ సెట్ తీసేయాలి. అంటే హైలైట్ చేసిన ఏరియా మొత్తం నాకు అనవసరం. ఓకేనా? సో, ఇప్పుడు మిగిలిన ఎలిమెంట్స్ ఏంటి? 3, 9, 12, 15. ఓకేనా? ఏం చేసాం ఇప్పుడు మనం బి సెట్‌లో నుంచి ఏ సెట్‌లో ఉన్న అన్ని ఎలిమెంట్స్‌ని తీసేసాం. అస్సలు ఏ సెట్‌లో ఉన్న ఏ ఎలిమెంట్ కూడా నాకు ఉండకూడదు. ఓకేనా? ఇప్పుడు 6 రెండిట్లో ఉంది. కానీ ఏ సెట్‌లో కూడా ఉంది కదా! ఏ సెట్‌లో ఉందంటే మనకొద్దు ఆన్సర్‌లో. అది వేరే విషయం. బి సెట్‌లో ఉందా లేదా అనేది వేరే విషయం. కానీ ఒకవేళ ఏ సెట్‌లో ఉన్న ఏ ఎలిమెంట్ ఒకవేళ ఏ సెట్‌లో ఉంటే అది మన ఆన్సర్‌లో ఉండకూడదు. అలాగే 6 కూడా అన్నమాట. ఓకేనా? ఏ సెట్ అంతా సబ్ట్రాక్ట్ చేస్తే బిలో మిగిలిన ఎలిమెంట్స్ ఏంటివి? 3, 9, 12, 15. ఇలా మనం బి-ఏ కనుక్కుంటాం. ఇలా వెన్ డయాగ్రామ్స్ హెల్ప్‌తో సాల్వ్ చేసుకుంటే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతది. అంతే. ఓకేనా? ఈ వెన్ డయాగ్రామ్ ఏం చెప్తుంది? A-B. అలాగే ఈ వెన్ డయాగ్రామ్ ఏం చెప్తుంది? బి-ఏ. ఎందుకు 2 వెన్ డయాగ్రామ్స్ అని ఇలాంటి కన్‌ఫ్యూజన్స్ ఏం పెట్టుకోవద్దు. ఓకేనా? అర్థమైందా? అయితే మరి హోంవర్క్ క్వెషన్ సాల్వ్ చేస్తారా? హియర్ కమ్స్ ది హోంవర్క్ క్వెషన్. ఓకేనా? నేను మీకు ఏ సెట్ ఇచ్చాను, బి సెట్ ఇచ్చాను. A-B ఈ 4 ఆప్షన్స్‌లో నుంచి చూస్ చేసుకోమన్నాను. ఓకేనా? ఏది కరెక్ట్ ఆన్సరో కామెంట్ చేయండి. అండ్ ప్రతిసారి ఒకే హోంవర్క్ క్వెషన్ ఏం సాల్వ్ చేస్తారు? ఈసారి ఇంకో హోంవర్క్ క్వెషన్ కూడా సాల్వ్ చేయండి. అది బి-ఏ కనుక్కోవడం. ఇక్కడ కూడా నేను మీకు ఏ సెట్ ఇచ్చాను, బి సెట్ ఇచ్చాను. బి-ఏ ఏ ఆప్షన్స్‌లో ఉందో కామెంట్ చేసేయండి. నేను ఖచ్చితంగా ఈ 2 హోంవర్క్ క్వెషన్ ఆన్సర్స్‌కి రిప్లై ఇస్తాను. అది రైట్ ఆన్సరో, రాంగ్ ఆన్సరో అని. అలాగే ఈ 2 హోంవర్క్ క్వెషన్స్ యొక్క డీటెయిల్డ్ సొల్యూషన్స్ షార్ట్స్‌లో పోస్ట్ చేసి ఆ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కావాలంటే చెక్ చేయండి. ఎక్సర్సైజ్ 2.2లో 4th క్వెషన్ సాల్వ్ చేస్తున్నాం. క్వెషన్ ఏంటి? A and B are 2 sets అంట. ఓకే. Such that A is subset of B. Then what is A union B? అర్థమైందా? ఏంటక్క ఇలా ఉంది ఈ క్వెషన్ అనిపిస్తుంది కదా! ఇలాంటి క్వెషన్స్ ని ఎలా సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ ఒక సెట్ అనేసుకోవాలి. ఓకేనా? లెట్ B is equals to 2, 4, 6, 8, 10 అంటున్నాను. ఓకేనా? నాకు నేను అనుకుంటున్నాను. అక్క ఎందుకు ఏ బదులు బి అనుకున్నావు అంటే ఇప్పుడు ఇక్కడ బి పెద్దది. ఎందుకంటే ఏ అనేది సబ్సెట్ ఆఫ్ బి. మీకు సబ్సెట్ కాన్సెప్ట్ తెలుసు కదా! ఇంట్రొడక్షన్ వీడియో చూసారు కదా! లేదంటే వెళ్లి చూసి రండి. బి అనేది పెద్ద సెట్. ఏ అనేది సబ్సెట్. అందుకే నేను బి అనే సెట్ ని ఫస్ట్ అనుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ఏ సెట్ ఏంటి? సబ్సెట్ ఆఫ్ బి కదా! సో నేను కొన్ని ఎలిమెంట్స్ తీసుకుంటాను బి సెట్ లో నుంచి. 2, 4, 6 అనుకుందాం. ఇప్పుడు మనకి ఏ సెట్ వచ్చేసింది, బి సెట్ వచ్చేసింది. ఈ కండిషన్ కూడా వ్యాలిడ్ అవుతుంది కదా! ఏ అనేది సబ్సెట్ ఆఫ్ బి. ఇప్పుడు ఏ యూనియన్ బి కి ఏమవుతది అని అంటున్నాడు. ఫస్ట్ ఏ యూనియన్ బి కనుక్కుంటేనే కదా మనకు తెలుస్తది ఏమవుతుందో. సో వెన్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఇదేమో ఏ కోసం, ఇదేమో బి కోసం. ఎలా వచ్చినా మీకు మీరే సర్కిల్ అనేసుకోండి. ఇప్పుడు ఎలిమెంట్స్ రాసేద్దామా? ఇప్పుడు ఏ సెట్ లో ఏమున్నాయి? 2, 4, 6. అలాగే బి సెట్ లో ఏమున్నాయి? 2, 4, 6 కామన్ గా. సో ఈ కామన్ ఏరియాలో ఉంటాయి కదా 2, 4, 6 ఇక్కడ రాసేసాను. ఇంకా మిగిలిన బి సెట్ లో ఏమున్నాయి? 8, 10 ఉన్నాయి. సో 8, 10 ఇక్కడ రాసేసాం. ఇప్పుడు ఏం అబ్జర్వ్ చేస్తున్నాం మనం ఏ యూనియన్ బి నుంచి? ఏ యూనియన్ బి ఏముంది? ఏ యూనియన్ బి అంటే ఏంటి? యూనియన్ అంటే ఏని బిని రెండింటిని కలిపేసుకోవాలి మనం. సో మొత్తం అంతా అన్నమాట. ఓకేనా? సో నేను ఇక్కడ ఆల్రెడీ షేర్ చేసేసాను. ఏ యూనియన్ బి అంటే మొత్తం అన్ని ఎలిమెంట్స్ వస్తాయి. సో అన్ని ఎలిమెంట్స్ నేను ఇక్కడ రాస్తున్నాను. 2, 4, 6, 8, 10 అంతే కదా! ఇక్కడ మీరు గమనిస్తే ఏ యూనియన్ బి ఇస్ ఈక్వల్స్ టు బి సెట్టే కదా! బి సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఈ 2, 4, 6, 8, 10 ఏ యూనియన్ బి లో కూడా ఉన్నాయి. 2, 4, 6, 8, 10 అందుకే ఏ యూనియన్ బి అనేది బి కి ఈక్వల్ అయింది.
ఓకేనా? ఎందుకిలా జరిగింది తెలుసా? ఇక్కడ చూడండి మీరు ఏలో అసలు ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నాయా? ఏం లేవు. ఏకి, బీకి కామన్‌గా ఉన్న ఎలిమెంట్సే తప్పితే ఏకంటూ సెపరేట్‌గా ఎలిమెంట్స్ లేవు. ఇప్పుడు బీకి చూడండి 8, 10 అని ఓన్లీ బీ సెట్‌లోనే ఉన్నాయి. కానీ ఏ సెట్‌లో అలా లేవు. ఎందుకలా లేవు? మీరు ఈ లైన్ చూడండి. ఏ ఈజ్ ఎ సబ్‌సెట్ ఆఫ్ బీ. అంటే బీ సెట్‌లో నుండే ఏ సెట్ వచ్చింది. బీకి చెందిన ఎలిమెంట్స్‌లోనే ఏవో కొన్ని ఎలిమెంట్స్ ఏకి మనం దానం చేసినట్టు అయిపోయింది. అలా ఏ యూనియన్ బి అనేది బి సెట్ వస్తది. అలా ఎప్పుడైతే ఇలా ఒక సబ్‌సెట్‌ని తీసుకుంటామో ఇంకో సెట్ నుంచి, ఆ రెండిటిని కలిపితే మెయిన్ సెట్ ఏదైతే ఉంటదో, మన కేస్‌లో బి సెట్. అంతే కదా! మనం ఏని సబ్‌సెట్‌గా తీసుకున్నామో, ఈ రెండిటిని కలిపేస్తే మెయిన్ సెట్ ఏంటి? బి సెట్. అలా ఏ యూనియన్ బి, బి సెట్‌కి ఈక్వల్ అయిందనమాట. ఓకేనా? ఇదే ఎక్స్‌ప్లెయిన్ బై గివింగ్ అన్ ఎగ్జాంపుల్ అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు క్వెషన్‌లో. ఓకేనా? అర్థమైందా? అర్థమైతే హోంవర్క్ క్వెషన్ సాల్వ్ చేస్తారా మరి? హియర్ కమ్స్ అవర్ ఫిఫ్త్ హోంవర్క్ క్వెషన్. ఫిఫ్త్ హోంవర్క్ క్వెషన్ ఏంటి? ఏ సెట్ ఇచ్చాను, బి సెట్ ఇచ్చాను. ఏ యూనియన్ బి నేను మిమ్మల్ని కనుక్కోమని చెప్పాను. ఏ యూనియన్ బి అంటే ఏంటి? ఏ సెట్‌లో ఉన్న అన్ని ఎలిమెంట్స్, బి సెట్‌లో ఉన్న అన్ని ఎలిమెంట్స్‌ని కలిపి రాయడమే. ఓకేనా? ఈ 4 ఆప్షన్స్‌లో ఏ ఆప్షన్ ఏ యూనియన్ బి చెప్తుందో దాన్ని కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అది కరెక్ట్ ఆన్సరో, రాంగ్ ఆన్సరో అని. అలాగే మీకు డీటెయిల్డ్ సొల్యూషన్ కావాలి అంటే షార్ట్స్‌లో పోస్ట్ చేస్తాను. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కావాలంటే చెక్ చేయండి. ఈ క్వెషన్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే అర్థమైతే అర్థమైందని కూడా కామెంట్ చేయండి. అది మాకు చాలా మంచిగా అనిపిస్తది. ఇప్పుడు మనం ఫిఫ్త్ క్వెషన్ చూద్దాం. ఇవాళ మనం ఎక్సర్సైజ్ 2.2లో ఫిఫ్త్ క్వెషన్ సాల్వ్ చేస్తున్నాం. క్వెషన్ ఏంటి? మనకి ఏ, బి, సి, డి సెట్స్ ఇచ్చేసి ఇంటర్సెక్షన్స్ కనుక్కోమన్నాడు. ఫస్ట్ సెట్స్‌ని రోస్టర్ ఫార్మ్‌లో రాద్దామా? ఓకే. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ ఎ న్యాచురల్ నెంబర్ అంట. న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? ఈసారి మీరు చెప్పలేదనుకోండి అస్సలు బాగోదు చెప్తున్నా. ఎన్నిసార్లు చెప్పాను నేను మీకు? 1 నుంచి 1, 2, 3, 4, 5 సో ఆన్ అలా పోతూనే ఉంటాయి. అలాగే బి సెట్ చూడండి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ అన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్ అంట. న్యాచురల్ నెంబర్ ఏమో 1 నుంచి స్టార్ట్ అవుతాయి. ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంటే 2, 4, 6, 8, 10 సో ఆన్. అంతే కదా? అలాగే సి సెట్ చూడండి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ అన్ ఆడ్ న్యాచురల్ నెంబర్ అంట. ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఏంటివి? 1, 3, 5, 7, 9 సో ఆన్. డి సెట్ ఏం చెప్తుంది? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ అ ప్రైమ్ నెంబర్ అంట. ప్రైమ్ నెంబర్స్ లిస్ట్ రాయండి మరి. 2, 3, 5, 7, 11 సో ఆన్. అంతే కదా? ఇప్పుడు మనం సెట్స్ రాసేసాము. ఇంటర్సెక్షన్స్ కనుక్కుందాం. ఓకేనా? ఫస్ట్ వన్ ఏంటి? ఏ ఇంటర్సెక్షన్ బి. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? ఏ సెట్ కి బి సెట్ కి ఉన్న కామన్ ఎలిమెంట్స్. అంతే కదా? ఇప్పుడు మీరు చూడండి. ఏ సెట్ ఏంటి? 1, 2, 3, 4, 5 ఇలా అన్ని ఎలిమెంట్స్ కదా ఏ సెట్ లో. ఇది ఏ సెట్. మొత్తం అన్ని న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి. అలాగే బి సెట్ లో ఏంటి? ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి. 2, 4, 6, 8, 10 సో ఆన్. అంటే కామన్ గా ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి? 2, 4, 6, 8, 10 అంతే కదా? అంటే మీరు గమనిస్తే మొత్తం బి సెట్టే కదా మనకు ఆన్సర్ లో వచ్చేది కామన్ గా ఉండే ఎలిమెంట్స్. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది? బి అవుతుంది. ఎందుకక్క ఇలా అవుతుంది అంటే మీరు చూడండి. ఏ సెట్ అనేది న్యాచురల్ నెంబర్స్ యొక్క లిస్ట్. ఆ మొత్తం లిస్ట్ లో నుంచి మనం కొన్ని ఎలిమెంట్స్ ని బి సెట్ కిందికి రాస్తున్నాం. ఎందుకంటే ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ మాత్రమే కావాలి కాబట్టి బి సెట్ కి. ఓకేనా? అలా ఏ సెట్ నుంచి వచ్చిన సబ్ సెట్ లాంటిదే కాబట్టి బి సెట్ అనేది ఆ రెండిటి ఇంటర్సెక్షన్ బి వస్తుంది అనమాట. ఓకేనా? అర్థమైందా? ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడు మనం సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ ఏంటి? ఏ ఇంటర్సెక్షన్ సి అంట. మీకు ఫస్ట్ వన్ అర్థమైపోతే సెకండ్ వన్ చాలా ఈజీ. చూడండి. సేమ్ ఏ సెట్ అంటే ఏంటి? అన్ని న్యాచురల్ నెంబర్స్ కదా 1 నుంచి ఇన్ఫినిటీ వరకు. సో నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. అలాగే సి సెట్ ఏంటి? ఓన్లీ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అన్నమాట. ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఏంటివి? 1, 3, 5, 7, 9, 11 ఇప్పుడు కామన్ గా ఏముంటాయి రెండింటికి? 1 కామన్ గా ఉంటది, 3 కామన్ గా ఉంటది, 5 కామన్ గా ఉంటది, 7 కామన్ గా ఉంటది, 9 కామన్ గా ఉంటది, 11 కామన్ గా ఉంటది. అంటే సి సెట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏ సెట్ లో కూడా ఉంటది. అంతే కదా? ఎందుకు ఇలాగా అంటే సేమ్ రీజన్. ఏ అనేది న్యాచురల్ నెంబర్స్ యొక్క మొత్తం లిస్ట్.
అందులో కొన్ని నంబర్సే కదా ఆడ్ న్యాచురల్ నంబర్స్ అనేవి. అందుకే ఆ రెండిటి ఇంటర్సెక్షన్ సి అవుతది. ఓకేనా? అంటే కామన్‌గా ఉండే ఎలిమెంట్స్ ఏంటివి? సి సెట్‌లో ఉండే అన్ని ఎలిమెంట్స్ ఏ సెట్‌లో ఉంటాయి కాబట్టి ఆ రెండిటికి కామన్ సి సెట్టే అన్నమాట. ఆ రెండిటి ఇంటర్సెక్షన్ మనకేమిస్తది? సి సెట్టే ఇస్తదన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ ఏంటి? ఏ ఇంటర్సెక్షన్ డి అంట. సేమ్ ఇది కూడా సిమిలర్ కాన్సెప్టే. మళ్ళీ మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు ఏ సెట్‌లో ఏముంటాయి? ఉన్న నంబర్స్ అన్నీ ఉంటాయి. న్యాచురల్ నంబర్స్. భూమి మీద ఎన్ని న్యాచురల్ నంబర్స్ ఉంటే అన్ని న్యాచురల్ నంబర్స్ మన ఏ సెట్‌లోనే ఉంటాయి. అంతే గదా! ఎందుకంటే అది సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ కాబట్టి. ఇప్పుడు డి అనేదేంటి? ప్రైమ్ నంబర్స్ కదా! అంటే కొన్ని మాత్రమే ఉంటాయి. 2, 3, 5, 7, 11 ఓకేనా? ఇప్పుడు మీరు గమనిస్తే కామన్‌గా ఏ ఎలిమెంట్స్ ఉంటాయి? డి సెట్‌లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కామన్ ఎలిమెంటే గదా! అంతేనా కాదా? ఎందుకంటే ఏ సెట్‌లో అన్ని ఎలిమెంట్సే ఉంటాయి. డి సెట్‌లో మాత్రమే కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ కొన్ని ఎలిమెంట్స్ కూడా ఏ సెట్‌లో ఉంటాయి? డి సెట్‌లో ఉండే ప్రతి ఎలిమెంట్ కామన్ ఎలిమెంటే. సో, మనకి ఇంటర్సెక్షన్ ఏమిస్తది? డి సెట్ ఇస్తది. ఓకేనా? అర్థమైందా? ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడు మనం ఫోర్త్ వన్ చూద్దాం. ఫోర్త్ వన్ ఏంటి? బి ఇంటర్సెక్షన్ సి. అంటే బి సెట్‌కి, సి సెట్‌కి ఇంటర్సెక్షన్ కావాలంట. మీరు ఇక్కడే చూడొచ్చు. బిలో 2, 4, 6, 8, 10 ఉన్నాయి. అంటే నెక్స్ట్ ఎలిమెంట్ 12 అలా పోతూ ఉంటది. సి సెట్‌లో ఏంటి? 1, 3, 5, 7, 9 ఇవేమో ఆడ్ నంబర్స్ కదా! ఇవేమో ఈవెన్. ఆ రెండిటికి అసలు కామన్‌గా ఏ ఎలిమెంట్ కూడా ఉండదు. సో, బి ఇంటర్సెక్షన్ సి ఏమొస్తది? నల్. అసలు ఏమీ కామన్ ఎలిమెంట్స్ ఉండవు. ఓకేనా? ఎందుకంటే ఇవేమో ఆడ్ నంబర్స్, ఇవేమో ఈవెన్ నంబర్స్. అందుకే ఆ రెండిటికి కామన్‌గా ఏది ఉండదు. ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ వన్ చూద్దాం. ఫిఫ్త్ వన్ ఏంటి? బి ఇంటర్సెక్షన్ డి. కదా! ఏంటక్కా ఇలా షార్ట్‌కట్‌లోనే రాయాలా మేము అని అనుకోవద్దు. మీరు కావాలి అంటే ఇక్కడ ఇలా కూడా రాసేయొచ్చు. అంటే బి బదులు ఈవెన్ న్యాచురల్ నంబర్స్ అని కూడా రాయొచ్చు. ఓకేనా? ఎందుకు అంటే బి సెట్ అన్నా, ఈవెన్ న్యాచురల్ నంబర్ సెట్ అయినా ఒక్కటే. ఓకేనా? బి బదులు ఈవెన్ న్యాచురల్ నంబర్స్ కూడా రాయొచ్చు. అలాగే మీరు కావాలంటే సి బదులుగా ఏమని రాయొచ్చు? ఆడ్ న్యాచురల్ నంబర్స్ అని కూడా రాయొచ్చు. ఓకేనా? ఎందుకు? సి సెట్ ఏం చెప్తది? ఆడ్ న్యాచురల్ నంబర్ కోసం చెప్తది. సో, నేను జస్ట్ సి అని రాసాను. మీరు ఈ సి బదులుగా ఆడ్ న్యాచురల్ నంబర్స్ కూడా రాసుకోవచ్చు. అది మీ ఇష్టం. ఓకేనా? అలాగే డి బదులు మీరు కావాలంటే ప్రైమ్ నంబర్స్ అని కూడా రాసుకోవచ్చు. ఎందుకు అంటే సేమ్ డి సెట్ ఏం చెప్తది మనకి? ప్రైమ్ నంబర్స్ యొక్క సెట్ చెప్తది. అలా మీకు కావాలి అనుకుంటే మీరు ఇలా డిస్క్రైబ్ చేసి కూడా రాసుకోవచ్చు. ఓకేనా? అది మీ ఇష్టం. ఇప్పుడు మనం ఫిఫ్త్ వన్ కంటిన్యూ చేద్దాం. బి ఇంటర్సెక్షన్ డి అంట. బి సెట్ ఏంటి? 2, 4, 6, 8, 10 సో ఆన్, సో ఆన్, సో ఆన్. అంతే కదా! డి సెట్ ఏంటి? 2, 3, 5, 7, 11 సో ఆన్, సో ఆన్, సో ఆన్. మీరు గమనిస్తే ఇదేం సెట్? ప్రైమ్ నంబర్స్ యొక్క సెట్ కదా! ఇదేంటి? ఈవెన్ న్యాచురల్ నంబర్స్. ఈవెన్ నంబర్స్. అంతే కదా! 2 కాకుండా మీరెప్పుడైనా ఈవెన్ ప్రైమ్ నంబర్ చూసారా? అసలుండదు. ఎందుకు అంటే మీరిప్పుడు చూడండి 4 ఉందనుకో 4 ఈవెన్ నంబర్ 2 తోని డివైడ్ అవుతది. 6 ఉందనుకోండి 6 2తో డివైడ్ అవుతది. 2తో డివైడ్ అవుతది కాబట్టే మిగిలిన ఏ ఈవెన్ నంబర్ కూడా ప్రైమ్ కాదు. ఓకేనా? ఇప్పుడు ఫర్ సపోజ్ 162 ఉంది. ఇది ఈవెన్ నంబరే కదా! ఇది 2 తోని డివైడ్ అవుతది. అలా ప్రతి ఈవెన్ నంబర్ అనేది 2తో డివైడ్ అవుతది. అప్పుడు 2 కూడా 2తో డివైడ్ అవుతది కదా అక్కా అంటారా? మీకు గుర్తుంటే ప్రైమ్ నంబర్ రూల్ ఏంటి? దానికి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి 1 టేబుల్ ఇంకొకటి అదే టేబుల్. 2 ఈవెన్ నంబర్‌కి 1 టేబుల్ అనేది ఒక ఫ్యాక్టర్. అదే టేబుల్ అనేది ఇంకో ఫ్యాక్టర్. ఈ 2 కాకుండా ఇంకో నంబర్ ఉంటే అప్పుడు అది కాంపోజిట్ నంబర్ అవుతది కదా! కానీ 2 నంబర్‌కి ఈ 2 ఫ్యాక్టర్స్ కాకుండా ఇంకా ఏ ఫ్యాక్టర్ లేదు. సో, ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నంబర్ ఏంటి? నంబర్ 2. ఇంకేవి కామన్‌గా ఉండవు. సో, బి ఇంటర్సెక్షన్ డి మనకేమిస్తది? 2 అన్నమాట. ఓకేనా? ఇదే మన ఆన్సర్. ఇప్పుడు మనం సిక్స్త్ వన్ చూద్దాం. ఎక్కడైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సిక్స్త్ వన్ ఏంటి? సి ఇంటర్సెక్షన్ డి. ఏమవుతదో చూద్దామా? సికి డికి కామన్‌గా ఏమున్నాయి? ఇంటర్సెక్షన్ అంటే కామనే కదా! సికి డికి కామన్‌గా ఏమున్నాయి? 3 కామన్‌గా ఉంది. 5 కామన్‌గా ఉంది. 7 కామన్‌గా ఉంది. సి ఏంటి? ఆడ్ న్యాచురల్ నంబర్. అంటే ఇక్కడ 11 ఉంటది. సో, 11 కూడా కామన్‌గా ఉంటది. అలాగే ఈ ప్రైమ్ నంబర్‌లో వచ్చే ప్రతి నంబర్ కామన్‌గా ఉంటది కదా! ఎక్సెప్ట్ 2. ఎందుకంటే 2 అనేది ఈవెన్ నంబర్. మిగిలినవన్నీ మీరు ఇందాక క్వెషన్‌లోనే చూస్తే ఏంటి?
ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఓన్లీ 2. ఓకేనా? ఈవెన్ ప్రైమ్ నెంబర్ అనేది 2 మాత్రమే. మిగిలిన ప్రైమ్ నెంబర్స్ అన్నీ ఏంటివి? ఆడ్ ప్రైమ్ నెంబర్సే. అంతే కదా! మిగిలినవన్నీ ఆడ్ నెంబర్సే ప్రైమ్ నెంబర్స్‌గా వస్తాయి. సో, డి సెట్ అనేది ప్రైమ్ నెంబర్స్ యొక్క సెట్ కదా! ఇది ప్రైమ్ నెంబర్ యొక్క సెట్. అండ్ ఇదేంటి? ఆడ్ నెంబర్ యొక్క సెట్. ఇప్పుడు 3 నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడొచ్చేటివన్నీ ఆడ్ నెంబర్సే. అంతే కదా! అలాగే ఈ ఏరియా అంతా కూడా ఆడ్ నెంబర్సే సి సెట్‌లో. సో, కామన్‌గా ఉండాలి అంటే మొత్తం డి సెట్ ఉంటది. ఎక్సెప్ట్ 2 కదా! సో, నేనిక్కడ ఏం రాస్తాను అంటే 3, 5, 7, 11 అలా, అలా, అలా అన్ని ప్రైమ్ నెంబర్స్ రాసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా ఎన్ని ఉంటే అన్ని. ఓకేనా? ఎందుకు అంటే మొత్తం ప్రైమ్ నెంబర్స్ లిస్ట్ వస్తది. ఎక్సెప్ట్ 2. అర్థమైందా? ఇది మన సి ఇంటర్సెక్షన్ డి అంటే. ఓకేనా? ఎక్కడైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో, ఇదే మన ఫిఫ్త్ క్వెషన్ అన్నమాట. అర్థమైందా? ఈ క్వెషన్ కొంచెం ట్రిక్కీ క్వెషనే. మీకు చాలా క్లారిటీ ఉండాలి. న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి? ఈవెన్ న్యాచురల్ నంబర్స్ ఏంటి? ప్రైమ్ నంబర్స్ ఏంటి? అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఓకేనా? మరి ఈ హోంవర్క్ క్వెషన్ సాల్వ్ చేయడం కంపల్సరీ కదా! హియర్ కమ్స్ ది హోంవర్క్ క్వెషన్. నేను మీకు ఏ సెట్ ఇచ్చాను, బి సెట్ ఇచ్చాను. ఏ ఇంటర్సెక్షన్ బి ఏ ఆప్షన్‌లో ఉందో కామెంట్ చేసేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అది కరెక్ట్ ఆన్సరో, రాంగ్ ఆన్సరో అని. అలాగే డీటెయిల్డ్ సొల్యూషన్ షార్ట్స్‌లో పోస్ట్ చేసి లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కావాలంటే చెక్ చేయండి. నేను వీలైనంత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. స్టిల్ ఈ క్వెషన్‌లో ఏవైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే మీకు అర్థమైతే అర్థమైందని కూడా కామెంట్ చేయండి. అది మాకు చాలా మంచిగా అనిపిస్తది. ఇప్పుడు మనం సిక్స్త్ క్వెషన్ చూద్దాం. క్వెషన్ ఏంటంటే ఏ సెట్, బి సెట్, సి సెట్, డి సెట్ ఇచ్చాడు. అండ్ ఇంకా చాలా మైనసెస్ కనుక్కోవాలి మనం. ఓకేనా? సో, ఫస్ట్ వన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? ఏ మైనస్ బి కనుక్కోవాలి. అంతేనా? ఏ మైనస్ బి కనుక్కోవడానికి మనకి ఏ సెట్ కావాలి? ఏ ఇంకా బి సెట్ కావాలి. అంతేనా? ఏ ఏమిచ్చాడు? 3, 6, 9, 12, 15, 18, 21. ఓకేనా? అలాగే బి ఏమిచ్చాడు? 4, 8, 12, 16, 20. ఇప్పుడు ఏ మైనస్ బి సెట్ రాద్దాం మనం. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏలో నుండి బి ఎలిమెంట్స్ ని తీసేయాలి. ఓకేనా? ఏ సెట్ యాజ్ ఇట్ ఈస్ రాస్తున్నాను. ఏ సెట్ లో ఏ మార్పు ఉండదు. యాజ్ ఇట్ ఈస్ రాసేసాను. ఓకేనా? కానీ ఇప్పుడు బి ఎలిమెంట్స్ అన్ని తీసేయాలి. 4 తీసేయాలి. 4 అసలు మనకి ఏ సెట్ లో లేదు. 8 తీసేయాలి. 8 కూడా లేదు. 12 తీసేయాలి. 12 తీసేసేయాలి కదా ఏ మైనస్ బిలో. బి ఎలిమెంట్స్ తీసేయాలి. సో 12ని నేను తీసేయాలి. ఓకేనా? సో నేను 12ని ఎరేస్ చేస్తున్నాను. అలాగే 16ని తీసేయాలి. 16 అసలు లేనే లేదు. 20ని తీసేయాలి. 20 అసలు లేనే లేదు. సో మన ఫైనల్ ఆన్సర్ ఏంటి? 3, 6, 9, 15, 18, 21. ఓకేనా? ఏ ఎలిమెంట్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ ఉంచేసి అందులో నుంచి ఏవైతే బి ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నీ సబ్ట్రాక్ట్ చేసేసాం. ఓకేనా? ఇది మన మిగిలిన ఏ మైనస్ బి సెట్. ఇదే మన ఫైనల్ ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు మనం సెకండ్ వన్ చూద్దామా? సెకండ్ వన్ ఏంటి? ఏ మైనస్ సి. ఏ సెట్ ఏముంది మన దగ్గర? 3, 6, 9, 12, 15, 18, 21. అలాగే సి సెట్ ఏముంది మన దగ్గర? 2, 4, 6, 8, 10, 12, 14, 16. ఇది మన సి సెట్. అంతేనా? ఇప్పుడు మనం ఏ మైనస్ సి కనుక్కోవాలి. ఓకే. ఫస్ట్ స్టెప్ ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కదా! సో నేను యాజ్ ఇట్ ఈస్ ఏ సెట్ అని దింపేస్తున్నాను. ఇప్పుడు మనం ఇందులో నుండి సిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. అంతే కదా! సిలో 2 ఉంది. సో మనం ఇందులో నుంచి 2 సబ్ట్రాక్ట్ చేయాలి. కానీ 2 లేనే లేదు. సో మనం సబ్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి సిలో 4 ఉంది. మన ఏ మైనస్ సి సెట్ లో 4 లేదు. సబ్ట్రాక్ట్ చేయక్కర్లేదు. సిలో 6 ఉంది. ఇందులో కూడా 6 ఉంది. సో నేను 6ని సబ్ట్రాక్ట్ చేస్తున్నా. ఎందుకంటే సి సెట్‌లో ఉన్న ఏ ఎలిమెంట్స్ నాకు ఆన్సర్‌లో ఉండకూడదు. అందుకే 6ని సబ్ట్రాక్ట్ చేసేసాను. 8 ఉంది. 8ని సబ్ట్రాక్ట్ చేద్దామంటే అసలు 8 మన సెట్‌లో లేదు. 10 ఉంది. 10ని సబ్ట్రాక్ట్ చేయాలి కదా! 10 లేదు. 12 ఉంది. 12ని సబ్ట్రాక్ట్ చేసేస్తున్నాను. 14 ఉంది. కానీ మన సెట్‌లో 14 లేదు. 16 కూడా మన సెట్‌లో లేదు. సో ఫైనల్ ఏ మైనస్ సి సెట్ ఆన్సర్ ఏంటి? 3, 9, 15, 18, 21. ఇదే నేను క్లియర్‌గా రాస్తాను చూడండి. 3, 9, 15, 18, 21. ఓకేనా? ఇలా చేస్తాం మనం ఈ క్వెషన్స్‌ని సాల్వ్. ఇలా
ఈక్వేషన్స్‌ని మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ ఏంటి? A మైనస్ D. ఇప్పుడు మనం A మైనస్ D కనుక్కుంటున్నాం. దీని అర్థం ఏంటి? ఫస్ట్ A సెట్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటది. అంతే కదా! సో, నేను A సెట్ యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు Dలో ఉన్న అన్ని ఎలిమెంట్స్‌ని మనం ఎరేజ్ చేయాలి. Dలో 5 ఉంది. A మైనస్ Dలో 5 ఉందా? లేదు. Dలో 10 ఉంది. A మైనస్ Dలో 10 ఉందా? లేదు. Dలో 15 ఉంది. A మైనస్ Dలో 15 ఉంది. సో, D ఎలిమెంట్స్‌ని సబ్ట్రాక్ట్ చేయాలి కదా! 15ని ఎరేజ్ చేయాలి. సో, నేనేం చేస్తున్నాను? 15ని ఎరేజ్ చేస్తున్నాను. ఇప్పుడు 20 ఉంది. మన సెట్‌లో 20 ఉందా? లేదు. సో, ఎరేజ్ చేయాల్సిన పని లేదు. 15 ఎలిమెంట్ ఉండే 15ని మనం ఎరేజ్ చేసాం. ఓకేనా? సో, మన ఫైనల్ ఆన్సర్ A మైనస్ Dకి ఏంటి? 3, 6, 9, 12, 18, 21. ఓకేనా? ఇలా మనం A మైనస్ Dని సాల్వ్ చేసాం. ఇప్పుడు మనం నెక్స్ట్ వన్ చూద్దాం. ఫోర్త్ వన్ ఏంటి? B మైనస్ A. ఇక్కడ B సెట్ రాసాను, A సెట్ రాసాను. ఇప్పుడు మనం B మైనస్ A చూద్దాం. B మైనస్ A అంటే B సెట్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటది కదా! ఫస్ట్ నేను B సెట్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఈ B సెట్‌లో నుంచి మనం A ఎలిమెంట్స్‌ని మైనస్ చేయాలి. అంతే కదా! సో, A సెట్‌లో 3 ఉంది. B మైనస్ Aలో 3 ఉందా? లేదు. ఏ సెట్‌లో 6 ఉంది. B మైనస్ Aలో 6 లేదు. ఏ సెట్‌లో 9 ఉంది. అలాగే B మైనస్ Aలో 9 కూడా లేదు. ఏ సెట్‌లో 12 ఉంది. B మైనస్ Aలో కూడా 12 ఉంది. బేసిక్‌గా ఏ ఎలిమెంట్స్ ఉండకూడదు కదా! Bలో నుంచి ఏ ఎలిమెంట్స్‌ని తీసేయడమే B మైనస్ A కదా! సో, నేనిప్పుడు B సెట్‌లో నుంచి ఈ 12ని తీసేస్తున్నాను. B మైనస్ Aలో 12 ఉండకూడదు. ఏ సెట్‌లో 15 ఉంది. B మైనస్ Aలో లేదు. ఏ సెట్‌లో 18 ఉంది. సేమ్ B మైనస్ Aలో లేదు. ఏ సెట్‌లో 21 ఉంది. B మైనస్ Aలో లేదు. సో, ఫైనల్ B మైనస్ A ఏంటి? 4, 8, 16, 20. ఓకేనా? ఇది మన ఫైనల్ B మైనస్ A. ఇప్పుడు మనం నెక్స్ట్ వన్ చూద్దాం. ఫిఫ్త్ వన్ ఏంటి? C మైనస్ A. C సెట్, A సెట్ ఇక్కడ రాసాను చూడండి. ఇప్పుడు మనం C మైనస్ A రాద్దాం. C మైనస్ A రాయడానికి ఏంటి? C సెట్‌లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కదా! సో, నేను ఫస్ట్ ఏం చేస్తాను? C సెట్‌లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ రాసేస్తాను. ఓకేనా? ఈ స్టెప్ ఏదైతే ఉందో ఎరేజింగ్ స్టెప్, ఇది మీరు రఫ్ బుక్‌లో చేయాలి. ఓకేనా? దాని తర్వాత ఫైనల్ ఆన్సర్ ఇక్కడ రాయాలి. ఇప్పుడు చూద్దాం. ఏ సెట్‌లో 3 ఉంది. మన C మైనస్ Aలో 3 ఉందా? లేదు. ఏ సెట్‌లో 6 ఉంది. మన C మైనస్ Aలో ఉంది. కానీ Aకి సంబంధించిన అన్ని ఎలిమెంట్స్‌ని ఎరేజ్ చేయాలి కదా! సో, 6ని నేను C మైనస్ A నుంచి ఎరేజ్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు 9 ఉంది. C మైనస్ Aలో 9 ఉందా? లేదు. ఏ సెట్‌లో 12 ఉంది. C మైనస్ Aలో 12 ఉందా? యెస్ ఉంది. కానీ ఏ ఎలిమెంట్స్ ఏమి ఉండకూడదు కదా! 12ని నేను ఎరేజ్ చేస్తున్నాను. 15 ఉంది ఏ సెట్‌లో. C మైనస్ Aలో ఉందా? లేదు. 18 ఉంది ఏ సెట్‌లో. C మైనస్ Aలో ఉందా? లేదు. 21 ఉంది ఏ సెట్‌లో. C మైనస్ Aలో ఉందా? లేదు. సో, ఫైనల్ C మైనస్ A ఏంటి? 2, 4, 8, 10, 14, 16. దీన్ని క్లియర్‌గా రాస్తాను చూడండి. ఓకేనా? ఇది మన ఫైనల్ C మైనస్ A. ఇప్పుడు మనం సిక్స్త్ వన్ చూద్దాం. సిక్స్త్ వన్ ఏంటి? D మైనస్ A. ఇక్కడ చూడండి, D సెట్‌లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ మన ఆన్సర్‌లో ఉంటాయి. సో, నేను డైరెక్ట్‌గా D సెట్‌లో ఉన్న అన్ని ఎలిమెంట్స్‌ని మన ఆన్సర్‌లో రాసేస్తున్నాను. ఇప్పుడు ఏ సెట్‌లో ఉన్న అన్ని ఎలిమెంట్స్‌ని తీసేసేయాలి కదా! D మైనస్ A నుండి. అంతే కదా! సో, ఇప్పుడు చూడండి, ఏ సెట్‌లో 3 ఉంది. D మైనస్ Aలో 3 లేదు. సో, తీయడానికి ఏం లేదు. 6 ఇంకా 9 ఇంకా 12 ఇవి 3 మన D మైనస్ A సెట్‌లో లేవు. ఏ సెట్‌లో 15 ఉంది. D మైనస్ Aలో కూడా 15 ఉంది. ఏ ఎలిమెంట్స్ ఏమి ఉండకూడదు కదా! D మైనస్ A సెట్ నుంచి. సో, 15ని నేను ఎరేజ్ చేస్తున్నాను. ఓకేనా? 18, 21 D మైనస్ Aలో లేవు. సో, మనం ఎరేజ్ చేయడానికి ఇంకా ఏం లేదు. సో, మన D మైనస్ A ఏంటి? 5, 10, 20. ఓకేనా? ఇది మన ఫైనల్ D మైనస్ A. ఇప్పుడు మనం నెక్స్ట్ వన్ చూద్దాం. సెవెంత్ వన్ ఏంటి? B మైనస్ C. ఓకేనా? B మైనస్ C సాల్వ్ చేయాలంటే ఫస్ట్ Bలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ తీసుకోవాలి. 4, 8, 12, 16, 20. అంతే కదా! ఇప్పుడు ఇందులో నుంచి C ఎలిమెంట్స్ అన్ని తీసేయాలి. Cలో 2 ఉంది. కానీ మన B మైనస్ C సెట్‌లో 2 లేదు. అలాగే Cలో 4 ఉంది. మన B మైనస్ Cలో కూడా 4 తీసేయాలి. అంతే కదా! Cలో ఉన్న ఏ ఎలిమెంట్స్ నాకు ఆన్సర్‌లో ఉండకూడదు. Cలో 4 ఉంది. నేను 4 తీసేస్తున్నాను. అలాగే Cలో 6 ఉంది. B మైనస్ Cలో 6 ఉండకూడదు. Cలో 8 ఉంది. B మైనస్ Cలో 8 ఉండకూడదు. సో, ఎరేజ్ చేసేస్తున్నాను. అలాగే Cలో 10 ఉంది. B మైనస్ Cలో కూడా 10 ఉండకూడదు. Cలో 12 ఉంది. సో, B మైనస్ Cలో 12 ఉండకూడదు. C సెట్‌లో 14 ఉంది. సో, B మైనస్ C సెట్‌లో కూడా 14 ఉండకూడదు. అలాగే C సెట్‌లో 16 ఉంది. B మైనస్ Cలో కూడా 16 ఉండకూడదు. సో, మన ఫైనల్ B మైనస్ C ఏమొచ్చింది? 20. ఓకేనా? ఏం లేదు.
బి సెట్ ఎలిమెంట్స్ నుంచి సి సెట్ ఎలిమెంట్స్ ఏవైనా ఉంటే అవి ఎరేజ్ చేస్తున్నాం అంతే. అంతే కదా! బి మైనస్ సి అంటే బి సెట్‌లో నుంచి సి సెట్‌ని తీసేయాలి. అదే మనం ఇక్కడ పెర్ఫార్మ్ చేసాం. ఓకేనా? ఇప్పుడు మనం ఎయిత్ వన్ చూద్దాం. ఎయిత్ వన్ ఏంటి? బి మైనస్ డి అంటే బి సెట్‌లో నుంచి డి సెట్ ఎలిమెంట్స్‌ని తీసేయాలి. బి మైనస్ డి అంటే ఏంటి? ఫస్ట్ బి ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి బి మైనస్ డిలో. సో, నేను యాజ్ ఇట్ ఈజ్ బి ఎలిమెంట్స్ అన్నీ రాసేసాను. ఇప్పుడు డి ఎలిమెంట్స్‌ని ఎరేజ్ చేద్దాం. ఓకేనా? డి సెట్‌లో 5 ఉంది. మనకు బి మైనస్ సిలో 5 ఉందా? లేదు. అలాగే 10, 15 ఉన్నాయి డి సెట్‌లో. మనకు బి మైనస్ డిలో 10, 15 కూడా లేవు. డి సెట్‌లో 20 ఉంది. మనకి బి మైనస్ డిలో 20 ఉండకూడదు. సో, ఎరేజ్ చేస్తున్నాను. ఓకేనా? ఇది మన ఫైనల్ బి మైనస్ డి. ఏంటి? 4, 8, 12, 16 ఓకేనా? ఇక్కడ ఫైనల్ ఆన్సర్స్ హైలైట్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం నైన్త్ వన్ చూద్దాం. నైన్త్ వన్ ఏంటి? సి మైనస్ బి. సో, సి సెట్స్, బి సెట్స్ ఇక్కడ రాసేసాను. ఇప్పుడు సి మైనస్ బి రాస్తున్నాను. సి మైనస్ బిలో సి ఎలిమెంట్స్ అయితే అన్నీ ఉంటాయి కదా! జస్ట్ బి ఎలిమెంట్స్‌ని ఎరేజ్ చేస్తాం. సో, నేను సి ఎలిమెంట్స్ డైరెక్ట్‌గా ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఎందుకు ఇలా రాస్తున్నావు అక్క అంటే మీకు తెలుస్తది. మీరు దీన్ని పెన్సిల్‌తో కూడా చేసేయొచ్చు ఫైనల్ ఆన్సర్ రాసే ముందు. ఓకేనా? సి ఎలిమెంట్స్ అన్నీ రాసుకున్నాం. ఇందులో నుంచి ఇప్పుడు మనం బి ఎలిమెంట్స్‌ని ఎరేజ్ చేయాలి. బి సెట్‌లో 4 ఉంది. సో, సి మైనస్ బిలో 4 ఎరేజ్ చేస్తాం. బి సెట్‌లో 8 ఉంది. సి మైనస్ బిలో 8 తీసేస్తాం. బి సెట్‌లో 12 ఉంది. సి మైనస్ బిలో 12 తీసేస్తాం. బి సెట్‌లో 16 ఉంది. సో, సి మైనస్ బిలో 16 తీసేస్తాం. ఇప్పుడు మనకి ఏం మిగిలినాయి? సి మైనస్ బి. ఏం మిగిలింది మనకి? సి మైనస్ బి 2, 6, 10, 14 ఓకేనా? ఇది మన ఫైనల్ ఆన్సర్. ఇప్పుడు మనం 10th వన్ చూద్దాం. 10th వన్ ఏంటి? డి మైనస్ బి. డి ఇంకా బి సెట్ ఎలిమెంట్స్ రాసేసాను. ఇప్పుడు మనం డి మైనస్ బి చూద్దాం. ఏంటి? డి మైనస్ బిలో డి సెట్‌లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ అయితే ఉంటాయి కదా! సో, నేను డైరెక్ట్‌గా డి సెట్‌లో ఉన్న అన్ని ఎలిమెంట్స్‌ని రాసిస్తున్నాను. ఇప్పుడు బి సెట్ ఎలిమెంట్స్ అన్నీ ఎరేజ్ చేద్దాం. బి సెట్‌లో 4, 8, 12 ఉన్నాయి. డి మైనస్ బిలో 4, 8, 12 ఏమైనా ఉన్నాయా? లేవు. అలాగే బి సెట్‌లో 16 ఉంది. 16 ఏమైనా ఉందా డి మైనస్ బిలో? లేదు. బి సెట్‌లో 20 ఉంది. మనకది డి మైనస్ బిలో ఉండకూడదు కదా! ఎందుకంటే మనం బి ఎలిమెంట్స్‌ని తీసేస్తున్నాం కదా! సో, నేను 20ని ఎరేజ్ చేస్తాను. సో, ఇప్పుడు మన డి మైనస్ బి ఏంటి? 5, 10, 15 ఇదే మన ఫైనల్ డి మైనస్ బి అన్నమాట. ఓకేనా? ఈ క్వెషన్ అర్థమైందా? అర్థమైతే మరి హోంవర్క్ క్వెషన్ సాల్వ్ చేస్తారా? హియర్ కమ్స్ ది హోంవర్క్ క్వెషన్. నేను మీకు ఏ సెట్ ఇచ్చాను. నేను మీకు బి సెట్ ఇచ్చాను. ఏ మైనస్ బి ఆప్షన్స్‌లో చూస్ చేసుకోమన్నాను. ఓకేనా? ఏది కరెక్ట్ ఆప్షనో కామెంట్ చేసేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అది రైట్ ఆన్సరో, రాంగ్ ఆన్సరో అని. అలాగే మీకు డీటెయిల్డ్ సొల్యూషన్ కావాలి అంటే షార్ట్స్‌లో పోస్ట్ చేస్తాను. అండ్ ఆ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో అటాచ్ చేస్తాను. కావాలంటే చెక్ చేయండి. ఇందులో ఎక్కడైనా డౌట్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే మీకు అర్థమైతే అర్థమైందని చెప్పండి. అది మాకు చాలా మంచిగా అనిపిస్తది. ఇప్పుడు మనం 7th క్వెషన్ చూద్దాం. క్వెషన్ ఏంటి? స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే. జస్ట్ ఈ ఫాలోయింగ్ 4 స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ట్రూ ఆర్ ఫాల్సా అని చెప్పాలి. ఓకేనా? ఫస్ట్ వన్ ఏంటి? 2, 3, 4, 5 అండ్ 3, 6 ఆర్ డిస్జాయింట్ సెట్స్. డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటి ఫస్ట్? ఆల్రెడీ ఇంట్రొడక్షన్ వీడియోలో చెప్పాను. కానీ ఇక్కడ జస్ట్ సింగిల్ లైన్‌లో డెఫినిషన్ రాస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? ఇక్కడ డెఫినిషన్ రాసాను చూడండి. దేర్ ఈస్ నో కామన్ ఎలిమెంట్ బిట్వీన్ సెట్స్. అప్పుడే దే ఆర్ కాల్డ్ డిస్జాయింట్ సెట్స్ అన్నమాట. ఓకేనా? ఫస్ట్ వన్ ఏంటి? 2, 3, 4, 5 ఒక సెట్. ఇంకో సెట్ ఏంటి? 3 ఇంకా 6. ఈ 2 సెట్స్‌లో ఏమైనా కామన్ ఎలిమెంట్ ఉందా? యెస్. 3 అనేది కామన్ ఎలిమెంట్. సో, మనకిచ్చిన స్టేట్మెంట్ కరెక్టా? దీస్ 2 సెట్స్ ఆర్ డిస్జాయింట్ అన్నాడు. డిస్జాయింట్ అంటే కామన్ ఎలిమెంట్ ఉండకూడదు. కానీ 3 అనే కామన్ ఎలిమెంట్ ఉంది. దేర్‌ఫోర్ ఫస్ట్ వన్ ఏంటి? ఫాల్స్. బికాస్ దే హ్యావ్ 3 యాస్ కామన్ ఎలిమెంట్. ఓకేనా? అంతే కదా! ఇప్పుడు సెకండ్ వన్ చూద్దామా? సెకండ్ వన్ ఏమిచ్చాడు మనకి? ఏ, ఈ, ఐ, ఓ, యు ఇంకా ఏ, బి, సి, డి. ఇక్కడ చూడండి. ఏ అనే కామన్ ఎలిమెంట్ ఉంది 2 సెట్స్‌లో. ఇవి డిస్జాయింట్ సెట్సా? డిస్జాయింట్ సెట్స్ అంటే అసలు కామన్ ఎలిమెంట్ ఉండకూడదు. ఏ అనే కామన్ ఎలిమెంట్ ఉంది కాబట్టి
ఇది కూడా ఫాల్స్. బికాస్ దే హ్యావ్ ఏ యాజ్ కామన్ ఎలిమెంట్. ఓకేనా? అందుకే ఇవి 2 ఫాల్స్. ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇది ఎఫ్ఏ, ఇది ఎఫ్ఏ. ఫాల్స్ కి బదులు ఎఫ్ రాశాను. ఓకేనా? ఇప్పుడు మనం థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ ఏంటి? 2, 6, 10, 14 అండ్ 3, 7, 11, 15 అంట. ఇప్పుడు ఇవేంటి? డిస్జాయింట్ సెట్సా కాదా? చెప్పండి. ఎస్, ఇట్ ఈస్ ఎ డిస్జాయింట్ సెట్. ట్రూ. ఎందుకంటే బికాస్ దేర్ ఈస్ నో కామన్ ఎలిమెంట్ బిట్వీన్ సెట్స్. ఓకేనా? ఏ కామన్ ఎలిమెంట్ లేదు ఇచ్చిన 2 సెట్స్ మధ్యలో. అదే నేను ఇక్కడ రాశాను. ఓకేనా? ఇప్పుడు మనం ఫోర్త్ వన్ చూద్దాం. ఫోర్త్ వన్ చూసే ముందు ఇక్కడ నేను టీ అని రాస్తున్నాను. ఇప్పుడు మనం ఫోర్త్ వన్ చూద్దాం. ఫోర్త్ వన్ ఏంటి? 2, 6, 10 అండ్ 3, 7, 11. ఇవి డిస్జాయింట్ సెట్స్ అంటున్నాడు. సో ఇది ట్రూ ఆ ఫాల్సా చెప్పండి. సేమ్, ఇది కూడా ట్రూ. ఎందుకు? దెర్ ఇస్ నో కామన్ ఎలిమెంట్. అదే నేను ఇక్కడ రాస్తున్నాను. ఓకేనా? బికాస్ దెర్ ఈస్ నో కామన్ ఎలిమెంట్ బిట్వీన్ సెట్స్. ఓకేనా? అర్థమైందా? అర్థమైతే మరి హోంవర్క్ క్వశ్చన్ సాల్వ్ చేస్తారా? హియర్ కమ్స్ ద హోంవర్క్ క్వశ్చన్. నేను ప్రతి ఆప్షన్ లో ఏ సెట్ ఇచ్చాను, బి సెట్ ఇచ్చాను. ఈ 4 ఆప్షన్స్ లో ఏ ఆప్షన్స్ లో డిస్జాయింట్ సెట్స్ ఉన్నాయో మీరు కామెంట్ చేయండి. ఓకేనా? ఇది మల్టీ కరెక్ట్ ఆన్సర్. ఒకసారి చెక్ చేయండి. మల్టీ కరెక్ట్ అంటే ఏంటక్క అనొద్దు. ఇందులో ఒక ఆప్షన్ కన్నా ఎక్కువ ఆప్షన్స్ కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఒకసారి మీరు చెక్ చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అది రైట్ ఆన్సరో రాంగ్ ఆన్సరో అని. అలాగే మీకు డీటెయిల్డ్ సొల్యూషన్ కావాలి అంటే షార్ట్స్ లో పోస్ట్ చేస్తాను. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. కావాలంటే చెక్ చేయండి. ఈ క్వశ్చన్ లో ఎక్కడైనా డౌట్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే మీకు అర్థమైందని కూడా కామెంట్ చేయండి. అది మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో ఎక్సర్సైజ్ లో కలుద్దాం. బాయ్.